అందరికీ నమస్కారం. మా ఈ ఎపిసోడ్‌కి స్వాగతం. నేను మీ హోస్ట్ పృథ్వీ. ఎప్పటిలాగే ఈ ఎపిసోడ్‌లో నాతో పాటు శాండీ, ప్రణీత్ అండ్ సూర్య కూడా ఉన్నారు. సో, ఆబ్వియస్లీ టైటిల్ చదివినట్టయితే ఇవాళ మేము 'పుష్ప ద రైజ్' గురించి మాట్లాడుతున్నాము. సో, ఈ ఎపిసోడ్ ఆబ్వియస్లీ ఆహ్, సినిమా చూసిన వాళ్ళకే. ఆహ్, స్పాయిలర్ డిస్కషన్ ఉంటుంది. సో, సినిమా ఒకవేళ మీరు చూసినట్టయితే ఈ వినేయొచ్చు. వి హోప్ యూ లైక్ ది ఎపిసోడ్. యాస్ ఆల్వేస్ హ్యాపీ లిజనింగ్. అందరికీ నమస్కారం. సో, ఈ వారం 'పుష్ప' గురించి మాట్లాడుతున్నాము. రీసెంట్‌గా థియేటర్‌లోకొచ్చి సుకుమార్ గారు దర్శకత్వం చేసిన 'పుష్ప' గురించి. ఒక డిస్క్లైమర్ ఏంటి అంటే, నాకు తెలిసి ఇక్కడున్న అందరూ సుకుమార్ ఫ్యాన్ బాయ్సే. అట్లాని బయాస్‌గా ఉన్నానని చెప్పట్లేదు గానీ, బట్ జస్ట్ పుట్టింగ్ ఇట్ ఔట్ దేర్. సో, సినిమా విషయానికొచ్చేస్తే, ఓవరాల్‌గా సినిమా అయితే నేను ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ ఇంకా చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకునేదాన్ని సినిమాకి. 'దేవిలో' చూస్తున్నాము ఫస్ట్ డే అని. కొంచెం అల్లరి చాలా ఎక్కువుంటుంది. హడావిడి ఎక్కువుంటుంది ఎళ్ళాము. బట్ అంత హడావిడి లేకుండే. ప్లస్ 'దేవిలో' సౌండ్ సిస్టమ్ కూడా అంత బాగా అనిపియలే. మరి 'దేవిశ్రీ ప్రసాద్' మ్యూజిక్ ఎలా ఉందో సిస్టమ్ బాలేదో తెలీదు గానీ. బట్ ఓవరాల్ సినిమా అయితే నేను ఎంజాయ్ చేశాను. బాగానే ఎంజాయ్ చేశాను. యాహ్! ఫస్ట్ హాఫ్ యాక్చువల్లీ జనాలందరూ ఫస్ట్ హాఫ్ చాలా హై ఎలివేషన్స్ ఇచ్చేసాడు. చాలా బాగుంది అన్నారు. కానీ నేను యాక్చువల్లీ సెకండ్ హాఫ్ ఎక్కువ ఎంజాయ్ చేశాను ఫస్ట్ హాఫ్ కన్నా. ఎందుకు అంటే సార్ట్ ఆఫ్ నేను 'నార్కోస్' చూసాను. 'నార్కోస్‌లో' కూడా ఫస్ట్ ఇట్లనే హై ఉంటుంది. లైక్ హౌ దే బిల్డ్ ఎ బిజినెస్, అన్ అండర్‌డాగ్ బిల్డింగ్ ఎ బిజినెస్ ఇలానే ఉంటుంది. అండ్ నాకు 'ద రైజ్' అన్నప్పుడే నాకు ఒక రఫ్ ఎస్టిమేట్ వచ్చిందనమాట. ఇలా ఉంటుంది, ఇలా హైస్ ఉంటాయి అని. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేశాను ఇలానే ఉంటుంది సినిమా అని. అండ్ సో, అక్కడి వరకు నేను తర్వాత సెకండ్ హాఫ్ నేను ఇంకా యాక్చువల్లీ ఎక్కువ ఎంజాయ్ చేశాను. క్లైమాక్స్ స్ట్రెచ్ అయింది అని చాలా మంది అనడం విన్నాను. బట్ నాకేమో స్ట్రెచ్ అయినట్టు అనిపియలేదు. మేబీ లాస్ట్‌కి ఎండింగ్‌లో ఫహద్ ఫాసిల్ దట్ విల్ కమ్ బ్యాక్ టు లేటర్. బట్ నేనైతే బానే ఎంజాయ్ చేశాను. బట్ నా టేక్ ఏంటంటే నేను ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఎక్కువ ఎంజాయ్ చేశాను. పృథ్వీ. రైట్. నేనే కదా! ఓకే. యాహ్! ఇందాక శాండీ చెప్పినట్టే మేమిద్దరము ఇంకా మామయ్యతో కలిసి చూసామనమాట 'దేవిలో'. సో, ఫస్ట్ డే మార్నింగ్ షో అంటే ఆబ్వియస్లీ ఒక ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. బెంచ్ మార్క్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ఏ ఫిల్మ్ అయినా గూడా యూజువల్లీ ఫస్ట్ డే మార్నింగ్ షో అంటే చాలా నడుస్తూ ఉంటది. సినిమా థియేటర్‌లో గోల అవి ఇవి. ఎక్స్‌పెక్ట్ చేసాము. బట్ ఏంటంటే అన్‌ఫార్చునేట్‌లీ ముందు రోజు అనుకుంటా. ముందు రోజు ఒక ఈవినింగ్ టైమ్‌లో ఎర్లీ మార్నింగ్ షోస్ ఉంటాయని జెప్పేసి తెలంగాణలో పర్మిషన్ వచ్చేసరికి ఐ థింక్ 7:30 ఏఎం అండ్ 8 ఏఎం షోస్ అన్నీ ఓపెన్ అయ్యాయి సింగిల్ స్క్రీన్స్‌లో. సో, ప్రాబబ్లీ ఆ రీజన్ వల్లేమో ఎర్లీ మార్నింగ్ షోస్‌కి ఇంకా అందరూ ఫాన్స్ ఎళ్ళిపోవడం. అండ్ లేటర్ షోస్‌కి ఫాన్స్ అనే గాదు. బట్ ఆ పేపర్‌లు ఎగరడం అట్లాంటివేం జరగలేదు. సో, అదొక చిన్న డిసప్పాయింట్‌మెంట్ అనిపించిండే. మూవీ విషయానికొచ్చేస్తే ఆహ్ 'పుష్ప ద రైజ్' అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇలా ఉంటుంది గ్రాఫ్ ఇలానే ఎళ్తుంది. అండ్ రైజ్‌తో ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ 'ద ఫాల్' అనుకున్నా. ఆబ్వియస్లీ 'ఫాల్' కాదు 'ద రూల్' అది. సో, 'ద రైజ్‌కొచ్చేసరికి ఆహ్, అనుకున్నట్టే ఎళ్ళింది గ్రాఫ్. అండ్ పాయింట్ ఏంటంటే సుకుమార్ ట్రైలర్స్‌లో ఏవి గూడా ఏ స్టోరీ గూడా ఎక్కువ రివీల్ చేయడాయన. చాలా చాలా మినిమలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. హీరో ఏ టైప్, ఏం చేస్తూ ఉంటాడు ఆర్ వాట్ ఇస్ ద బేసిక్ స్టోరీ లైన్ అన్నట్టుంటుంది. ద సేమ్ థింగ్ విత్ 'పుష్ప' ట్రైలర్ ఆల్సో. ఇప్పుడు ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ ద 'పుష్ప' ట్రైలర్ అసలు దాంట్లో ఏమీ ఉండదు. దేర్ ఈస్ నో డ్రామా, దేర్ ఈస్ నో యూ డోంట్ ఫైండ్ ఎనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఆల్సో. 'పుష్ప' ట్రైలర్ ఈస్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. I don't think it is bad. It is very minimalistic. It doesn't give away anything. I అని think it నాకు is bad. అనిపించింది. I think it is very bad. I బట్ differ. అది సుక్కు స్టైల్ ఉండొచ్చు కానీ, బట్ నాకు చూసినప్పుడైతే అసలు ఏమనిపియలేదు. Probably that's the point of the trailer. I don't know, but నాకు అలా అనిపించింది. అంటే కంపేర్డ్ టు వాట్ యూ కెన్ సీ ఇన్ 'వన్ నేను ఒక్కడినే'. 'వన్ నేను ఒక్కడినే' వాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్ టు హావ్ ఎ టీజర్. అండ్ ఆ సినిమాకి ట్రైలర్ ఉండదు. టీజర్ ఒకటే ఉంటుంది.
ఇట్ ఈస్ సమ్ 40 seconds or 1 minute టీజర్ ఉంటుంది. ఎక్సలెంట్ కట్. దాంట్లో కూడా నీకు ఏం అర్థం కాదు. యూ లిటరల్లీ కాంట్ అండర్స్టాండ్ వాట్ ద ఫిల్మ్ ఇస్. సో నీకు ఇంట్రెస్ట్, నీకు రియల్లీ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ మహేష్ బాబు ఫిల్మ్, ఇఫ్ యూ వాంట్ టు వాచ్ సుకుమార్ ఫిల్మ్, దెన్ యూ వుడ్ గో ఫర్ ఫిల్మ్ లైక్ వన్ నేను ఒకడిని బ్యాక్ వెన్ ఇట్ రిలీజ్డ్ ఆ టైంలో ఆ ప్రమోషన్స్ అవి చూస్తే. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో ఐ ఎంజాయ్డ్ ద డ్రామా. ఫిలింలో ఉండే డ్రామా చాలా చాలా నచ్చింది నాకు. అంటే I have my complaints with the film. I have my complaints with the whole Rashmika Mandana's track, which we'll get into later. But on the surface level, it's a very very good drama. And Sukumar usually drama lo excel అవుతూ ఉంటారు. And latest example అంటే పుష్ప కంటే ముందు రంగస్థలం is the best example. సో మళ్ళీ ఆయన స్ట్రెంగ్త్ పైన స్క్రీన్ ప్లే అండ్ స్క్రిప్ట్ రాసుకొని పుష్పతో మనం ముందుకు రావడం, అండ్ దెన్ ప్లేయింగ్ ఇట్ అవుట్ ఇంటూ part 1 and part 2. అండ్ డిడ్ ఇట్ వర్క్ ఆర్ విల్ ఇట్ వర్క్ అనేది విల్ గెట్ ఇన్ టు ఇట్. బట్ యా, ఓవరాల్ ఐ డిడ్ లైక్ ద ఫిలిం లాట్. అండ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అనుకుంటే ఐ థింక్ ఐ లైక్ ఆల్ ద డ్రామా సీన్స్. సో ఫస్ట్ హాఫ్లో 2 హ్యూజ్ డ్రామా సీన్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్లో 2 హ్యూజ్ ఉంటాయి. సో ఓవరాల్ కూడా బాగా అనిపించింది. యా, హూస్ నెక్స్ట్? ఓకే, సో పుష్ప డే 1 8 o'clock షో చూసాను. మూవీ బాగా నచ్చింది. లైక్ అంటే మరీ రంగస్థలం రేంజ్ అట్లా ఏం కాదు కానీ, బట్ నచ్చింది ఓవరాల్ గా. థ్యాంక్స్ టు ట్రైలర్, ఎందుకంటే ట్రైలర్ వల్ల చాలా ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోయింది నాకు ఆ ట్రైలర్ గట్ చూసి. అండ్ యా, మోరోవర్ చూసాను. అండ్ అది ఫస్ట్ ఫ్యాన్, ఐ మీన్ ఇక్కడ ఫ్యాన్ షో లైక్ 7:30 7 o'clock షోస్ అన్నారు, బట్ ఈ థియేటర్ 8 o'clock స్టార్ట్ అయిపోయింది షో. అండ్ ఫ్యాన్స్ అందరు గోల. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను చూసినప్పుడు నాకు ఫస్ట్ హాఫ్ 2 సార్లు వేసాడు వాడు. సో థియేటర్ సౌండింగ్ బాగాలేక వాడు శ్రీవల్లి సాంగ్ అయిపోయేంత వరకు సౌండ్ లేదు, అసలు డైలాగ్స్ వినిపించలేదు. జస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ లో అవి కూడా లేవన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ప్లేయింగ్ గా ఒక ముఖి డ్రామా లాగా నడుస్తుండే. సో ఆ సాంగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి టైటిల్స్ పడిన దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది సినిమా. అండ్ యా, అదొక ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే ఐ వుడ్ సే సెకండ్ హాఫ్, ఎందుకంటే ఒక ఫాసిల్ లాంటి యాక్టర్ ని చూడడం అనేది, ఐ మీన్ బిగ్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూడడం. తను కూడా లిటరల్లీ ఆడుకున్నాడు. అల్లు అర్జున్ అప్పటిదాకా అల్లు అర్జున్ ఆడుకుంటే తర్వాత ఫాసిల్ ఆడుకున్నాడు సినిమా అంతా. యా, ఐ వుడ్ సే దట్. అండ్ నచ్చని కూడా కొన్ని ఉన్నాయి, సేమ్ పృథ్వీ చెప్పినట్టు రష్మిక మందన సీన్స్ కొన్ని. బట్ ఓవరాల్ మూవీ నచ్చింది. సూర్య రైట్. సో నేను థియేటర్ బాగా క్లాస్ థియేటర్ లో చూసా, అయినా కూడా రియాక్షన్ బానే ఉంది. సుకుమార్ సినిమాలు అంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తాం, ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తాం అది ఉండదు. అంటే ట్రైలర్ చూసినా ఎన్ని చూసినా ఏం ఎక్స్పెక్ట్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే అక్కడికి వెళ్ళేసరికి మారిపోద్ది. అంటే అందుకే కదా సుకుమార్ డిఫరెంట్. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది లేకపోవచ్చు, కానీ తను చూపించింది నాకు నచ్చింది. అంటే థియేటర్కి వెళ్ళాక ఇది నేను చెప్పాలనుకున్నది, ఏది చెప్పాలనుకున్నాడో అదైతే నచ్చింది. పార్ట్ 2 మొత్తం కంప్లీట్ గా జడ్జ్ చేద్దాం అనుకున్నా. సో ఆ ఫీలింగ్ లోనే అన్నా. రైట్. నాకు ఈ ఫీలింగ్ ఎప్పుడు అంటే బాహుబలి పార్ట్ 1 చూసినప్పుడు ఇలాంటి ఫీలింగ్ ఉండే. లైక్ బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంబైన్ చేసుకుంటే పార్ట్ 1 ఎండ్ అయ్యేది మొత్తం స్టోరీలో హాఫ్ స్టోరీ తెలిసిన తర్వాతే కదా. సో అప్పుడు కూడా నాకు సిమిలర్ ఫీలింగ్ ఉంది. హాఫ్ స్టోరీ జడ్జ్ చేయలేము కదా కంప్లీట్ గా. అంటే ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. అన్ని కాంప్లెక్స్ ఓపెన్ చేసి పెట్టారు అంతే, ఇంకా క్లియర్ గా అన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు. సో తెలీదు ఏంటవుద్ది ఏంటని. రైట్. ట్రూ. అలా అనుకుంటే అవి యాజ్ అ స్టాండ్ అలోన్ ఫిలిం జడ్జ్ చేస్తే ఒకలాగా ఉంటుంది, బట్ 2 parts సిరీస్ కాబట్టి ఐ థింక్ అంటే ఈ ఆర్గ్యుమెంట్ కొంచెం ఫ్లాడ్ ఏమో అనిపిస్తుంది. అంటే ఫ్లాడ్ ఇన్ ద సెన్స్, నా సైడ్ చెప్తాను. ఎందుకంటే సో వాళ్ళు 2 part ఫిలిం తీస్తున్నారు అంటే వాళ్ళకి తెలుసు అది ఫస్ట్ పార్ట్ కూడా అదే హైలో బాగా ఉండాలి. ఎందుకంటే సెకండ్ పార్ట్ ని జనాలు పుల్ చేయాలంటే ఫస్ట్ పార్ట్ బాగుండాలి. సో నువ్వు స్టాండ్ అలోన్ ఫిలిం గా నువ్వు స్టోరీని జడ్జ్ చేయగలవు, బట్ యాజ్ ఎ ఫిలిం నువ్వు జడ్జ్ చేయాలి దాన్ని. అదర్వైజ్ దేర్ ఇస్ నో పాయింట్. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే
ఇప్పుడు అవెంజర్స్ ఉందనుకోండి, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ బాగాలేకపోతే ఎండ్ గేమ్ జనాలు ఇంత హైప్ వెళ్ళే వల్ల ఇన్ఫినిటీ వార్ ఒక రేంజ్ లో సెట్ చేసింది కాబట్టి వాడు ఎండ్ గేమ్ ఎక్సీడ్ చేశాడు ఎక్స్పెక్టేషన్స్, కాదనట్లేదు. బట్ ఆ రెండు కలిపే కదా, ఆ రెండు దే ఆర్ లిటరలీ ఫైనల్ పార్టే కదా. సో స్టాండ్ అలోన్ ఫిలిం గా కూడా మనం జడ్జ్ చేయాలి అని నా ఫీలింగ్. I agree. And, Agree. ఇక్కడ అందుకనే స్టోరీ ఇట్స్ a story as a whole you can't judge అన్న, అందుకని స్పెసిఫై చేసా. జస్ట్ Story line లో స్టోరీ it యాజ్ has ఎ to హోల్ be ఇట్ ఇస్ ఫైన్. స్టోరీ ఇస్ ఫైన్, బట్ టేక్ ఏం లేదు సినిమా చూసాక. ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ ఆల్సో ఫైన్. అదే ఆ క్లైమాక్స్ సీన్ గురించి మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు దట్ లేటర్. లైక్ ఇప్పుడే క్లైమాక్స్ గురించి మాట్లాడితే లాస్ట్ వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఓకే, ఇందాక ప్రణీత్ ఏమో ఉంటుండే మధ్యలో ఆపాను. అది ఏం లేదు, లైక్ ఇందాక కంపారిజన్ ఉండే కదా, లైక్ ఇప్పుడు ఇన్ఫినిటీ వార్ బాగుంటే ఎండ్ గేమ్, బట్ రియాలిటీలో ఇట్లాంటి ఒక మూవీ వచ్చింది ఎన్టీఆర్ మహానాయకుడు అండ్ కథానాయకుడు. Right. అంటే ఐ మీన్ కథానాయకుడు దానికి మంచి హైప్ ఉండే, రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అండ్ మహానాయకుడు అసలు ఎవరు చూడలేదు. నేను చూడలేదు, నేను ఫస్ట్ పార్ట్ చూసా, మర్చిపోయాను అంతే. సెకండ్ పార్ట్ అసలు ఎవరు చూడలేదు, అసలు సినిమా వచ్చిందని కూడా ప్రైమ్ లో వచ్చి చూసినట్టు మేబీ ఎవరు చూడలే, దాంట్లో కూడా చూడలేదు. సో ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వడం, ఐ మీన్ మంచి టాక్ రావడం అనేది ప్లస్ పాయింట్ వీళ్ళకి. దట్స్ ఎ గుడ్ పాయింట్, దట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. అంటే నేను సూర్య అన్న పాయింట్ నేను ఎందుకు రిలేట్ అయ్యా అంటే బ్యాక్ వెన్ బాహుబలి పార్ట్ 1 రిలీజ్డ్ అప్పుడు కూడా ఎవ్రీథింగ్ వాజ్ అన్ ఓపెన్ ఎండింగ్ కైండ్ కదా. సో రివ్యూ రాస్తున్నప్పుడు కూడా, ఫేస్బుక్ లో రివ్యూ రాస్తున్నప్పుడు కూడా అదే మెన్షన్ చేశాను అనమాట. అంటే వీ కెనాట్ జడ్జ్ ద స్టోరీ ఆఫ్ బాహుబలి విత్ దిస్ వన్ ఫిలిం, వీ హ్యావ్ టు వాచ్ ద సెకండ్ ఫిలిం అండ్ దెన్ జడ్జ్ ద హోల్ థింగ్ అని. బట్ అగైన్ ఆబ్వియస్లీ వై కట్టపక్కల్ బాహుబలి అనేది ఒక మ్యాసివ్ హ్యాష్ ట్యాగ్ అయిపోయి బాహుబలి పార్ట్ 2కి ఎక్సెప్షనల్లీ పెంచింది. అలా అవుతుందని చెప్పి రాజమౌళికే తెలియదు, రాజమౌళి కూడా తెలియదు. ఏదో అలా గాల్లో రాయేసి వదిలేసారు, అది ఎక్కడో జరిగింది, అది ఎక్కడికో వెళ్ళింది అంతే. బట్ అదేం ప్లాన్డ్ అంత ఓపెన్ అలా చేస్తారని తెలియదు. యాక్చువల్లీ జనాలే తీసుకెళ్లారు, వాళ్ళు దాన్ని ఇంకా పెద్దగా చేశారు అంతే. దట్ ఈస్ హౌ స్మార్ట్ పీపుల్ వర్క్. రైట్, అదే. బట్ యు కాంట్ డినై దట్ there is exceptional brilliance of Rajamouli and his writers in putting that particular scene at the end. I will explain you why. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ I am narrating, Kattappa is narrating the story. ఓకే, ప్యారలల్ తీసుకో, కేశవ is narrating the story, రైట్. కట్టప్ప చెప్తున్నాడు ఇది అయింది. వేర్ డస్ అ ఫిలిం బాహుబలి 1 ఎండ్? ఇట్ ఎండ్స్ ఆఫ్టర్ కాలకేయుల వార్ తర్వాత ఎండ్ అయిపోయిన తర్వాత. ఈయన క్వశ్చన్ ఏంటి మళ్ళీ, వాట్ డస్ దిస్ గై మహేంద్ర ఆస్క్స్, హీ ఆస్క్స్ దట్ ఆయన రాజు అవ్వలేదా? అయితే అతను ఏమంటాడు, అవ్వలేదు, చనిపోయాడు అని. టైం లైన్ లో చూసుకుంటే కాలకేయ వార్ అయిపోతుంది, అతను రాజు ఎందుకు అవ్వడు? చనిపోయినందుకు రాజు అవ్వడు కాదు, అతన్ని he goes on to that కుంతల రాజ్యంకి వెళ్తాడు. అక్కడ ఆమెతో పెళ్లి సంబంధం చేసుకున్నందుకు ఆల్ దట్ డ్రామా హ్యాపెన్స్. ఆ తర్వాత అతను రాజు అవ్వకపోవడం ఉంటుంది. రీజన్ ఇస్ దట్. బట్ వాట్ ఇస్ ద నరేటర్ కట్టప్ప సే? హీ సేస్ దట్ ద కిల్లింగ్ విచ్ హ్యాపెన్స్ అ లాట్ ఆఫ్ పార్ట్ లేటర్ ఈస్ ద రీజన్ వై. ఆబ్వియస్లీ అంటే అంతే కదా. ఎగ్జాక్ట్లీ దట్ బ్రిలియన్స్ అదే చెప్తున్నా. స్టిల్ నాట్ డన్. ఈ బ్రిలియన్స్ is given to, we can give this whole credit to Rajamouli for placing this particular scene at the end of Bahubali part 1, right? Now take Pushpa. Keshava is narrating the story. ఒకటి రెండు పాయింట్స్ లో ఇలా కేశవ చెప్తాడు వేరే క్యారెక్టర్స్, సేయింగ్ దట్ అరే అంటే పుష్పకి ఛాన్స్ ఇస్తే దేశాన్ని ఏలేస్తాడు అని ఇట్లా 2-3 డైలాగ్స్ 2 times ఉండే డైలాగ్. సో వెన్ హీఈస్ నరేటింగ్ ద స్టోరీ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ అన్ ఎక్సెప్షనల్ హై at the end so that there is a callback value for the part 2, you could have shown some shots of Pushpa becoming the prime, becoming an MP or becoming a member of that party in which Rao Ramesh is there. Rao Ramesh chanipoyi Rao Ramesh place lo itanu undadam, or Rao Ramesh tho paatu equal ga undadam, or you could have shown the old Keshava, like Keshava old అయిపోయి మొత్తం వైట్ గడ్డంతో ఎవరికో ఈ స్టోరీ నరేట్ చేస్తున్నట్టు. ఇలా ఏదన్నా నేను జస్ట్ స్పెక్యులేటింగ్, ఇలాంటివి ఏదన్నా సీన్ ఎండ్ లో చూపించిందంటే that would have been a very good callback value, or some scene in Sukumar standard, so that can become the callback value for part 2. appudu
as a normal audience would have waited for part 2. I'm not saying I will not wait for part 2. I will definitely watch part 2 because I'm a cinephile. All of us are cinephiles. We will definitely watch part 2 however it is and whenever it comes out. But as a general audience perspective, general audience ఆలోచిస్తే పార్ట్ 2కి నువ్వు ట్రైలర్, నువ్వు ఇప్పుడు ఫస్ట్ పార్ట్ 1 ట్రైలర్ నువ్వు నచ్చలేదు అన్నావు, పార్ట్ 2 ట్రైలర్ ఎంత లెవెల్లో ఉండాలంటే జనరల్ ఆడియన్స్ పుల్ చేయాలంటే చాలా చాలా బాగుండాలి. And all this should happen in part, and it should be so emotionally moving and so emotionally captivating that it has to pull the audience to the theater for part 2. I'm saying na point idi. మేబీ అది పార్ట్ 2 వచ్చిన తర్వాత మళ్ళీ మనం అది గురించి మాట్లాడగలుగుతాం. లేదు అంటే సింపుల్ Could be, థింగ్ yeah. ఏంటంటే స్టార్ హీరో అల్లు అర్జున్. ఇక్కడ తెలుగులో Ah, అందరూ చూస్తారు పుల్ part చేయర్ two. అనట్లేదు, But- పుల్ చేయర్ అనట్లేదు అని బట్ చెప్తున్నా. హిందీ వాళ్ళు నార్త్ బెల్ట్ వాళ్ళు అందరూ చూడాలంటే బేసిక్ థింగ్ ఏంటంటే పార్ట్ 1 లో కరెక్ట్ గా పెట్టుకోవాలి ఎండింగ్. సుకుమార్ కి రైటింగ్ లో అదెందుకో ఫ్రంట్ అండ్ బ్యాక్ వెళ్ళడం రాదు. జస్ట్ ఒకసారి స్టార్ట్ చేస్తే అప్పుడు ఎండ్ పాయింట్ లోనే వాళ్ళు పెడతారు. మధ్యలో వాళ్ళు చూపించడం వెయిట్ ఉండవు. పెట్టాలంటే నెరేటివ్ రెండో పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు 100% లో మారుస్తారు. అంటే సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ మార్చినప్పుడు అది 100% లో మారుస్తారు. ఆర్య 2 వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు టక్మన్ లాగేస్తాడు. Narrator మధ్యలో కదా. ఆపడాలు ఉండవు. అవును. అండ్ ఇక్కడ ఇందాక బాహుబలి అన్నాం కాబట్టి బాహుబలి 1 ఎండింగ్ ఉంటుంది కదా. ఇఫ్ అక్కడ కట్టప్ప బాహుబలిని చంపడం లేకపోయినా బాహుబలి 2 గురించి కొన్ని గ్లింప్సెస్ వదులుతాడు అక్కడ జీవనది సాంగ్ త్రూ. అది లేట్ లో ఉంటది, లేటర్ లో ఉంటది. బట్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేసా పుష్పలో లైక్ Right, ఒక right, 1-2 గ్లింప్స్ ఉంటే బాగుంటదని. లైక్ ఇందా నువ్వు అన్నట్టు అట్లా పుష్పని ఎంపీలా చూపించడం, లైక్ అట్లాంటి గ్లింప్సెస్ చూపించిన దే కుడ్ హావ్ వెయిటెడ్ ఫర్ పార్ట్ 2. బట్ మేబీ Right. ఆడియన్స్ ఇట్లా మైండ్ సెట్. ఐ థింక్ పీపుల్ విల్ స్టిల్ వెయిట్. యా సో బేసిక్ గా అనట్లేదు. మనం కాదు, ఇన్ జనరల్ నార్త్ లో కూడా చూస్తారని అంటున్నాను అయితే. ఇప్పుడు ఎలాగో ప్రైమే కాబట్టి వచ్చిన తర్వాత అందరు చూస్తారు, వెయిట్ చేస్తారు. ఇప్పుడు గ్యారంటీ. ఇప్పుడు కేజీఎఫ్ ఉంది. కేజీఎఫ్ లో ఏం కంక్లూజన్ ఉంది? ఏం క్లిఫ్ హ్యాంగర్ ఉంది? ఏం లేదు అసలు. యాంగర్ ఉందిగా, ఆడు ఎలా చచ్చిపోయాడు, ఎవరు చంపిస్తారు, ఆడు నెంబర్ 1 అయ్యాడా లేదా, అదీరా బతికే ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయిగా. అలాంటి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి కదా. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ నీకు ఎందుకో అంటే వాళ్ళందరూ ఓవర్ పవర్ చేసి వచ్చాడు. ఎగ్జాక్ట్లీ. ఈ దీంట్లో క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి తెలుసా? ఫాద్ ఫాసిల్ ఎంటర్ అవ్వక ముందు వరకు కేశవ వరుసగా 2-3 క్వశ్చన్స్ చెప్తాడు. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే ఈ సీను ఉంటాడు, మంగళం సీను, తన వైఫ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ టేకింగ్ రివెంజ్, జాలీ రెడ్డి ఈస్ హర్ట్ అండ్ హీఈస్ నాట్ ఏబుల్ టు ఈవెన్ స్టాండ్, అలా అంటారు. అలా 2-3 చెప్పేసి ఆ తర్వాత కథ మొత్తం మారిపోయింది. ఎందుకు మారిపోయింది? ఒకడు రావడం వల్ల. వాడేవాడు బన్వర్ సింగ్ షెకావత్ అని చెప్పేస్తారు. సో డ్రామా ఇక్కడ మొదలైపోయి ఫహద్ ఫాసిల్ అండ్ పుష్ప మధ్య డ్రామా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇట్ ఎండ్స్ ఆన్ పుష్ప ఛాలెంజింగ్ దట్ నేను చూసుకుంటే ఎవడొచ్చిన అన్నట్టు ఎండ్ అవుతుంది. సో ద నరేటర్ హ్యాస్ నథింగ్ టు సే ఎట్ ద ఎండ్. సో దట్ దెర్ ఇస్ a high that you compared it to in KGF part 1. Honestly, KGF part 1 గుర్తుకోలేదు అనుకో. I think అంటే నన్ను అడిగితే there are way too many open subplots to close the loop. I mean, I don't know, అంటే జనాలు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారో నాకు తెలియదు కానీ, బట్ జనాలు అంటే ఓకే, మనం చాలా చాలా మాట్లాడేసాం. ఐ డోంట్ థింక్ అంత డిస్కషన్ అవసరం దాని గురించి. బట్ క్లైమాక్స్ గురించి ఇన్ జనరల్ స్టార్టింగ్ నుంచి మాట్లాడదాం. లెట్స్ గో బ్యాక్. ఒకటి అబ్జర్వ్ చేస్తే టైటిల్ కార్డ్స్ ఉంటాయి కదా, టైటిల్ కార్డ్స్ లైక్ యూజువల్లీ అన్ని సుకుమార్ ఫిల్మ్స్ లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంటది. దీంట్లో స్పెషాలిటీ ఏం లేదు, సేమ్ లైక్ రంగస్థలం. కానీ ఒకటి లైక్ దట్ సేమ్ సుకుమార్ quirkiness of the titles is that the narration starts at a point where Sandalwood Erachindanam is at the end of its life cycle. సో ప్రోడక్ట్ ఫామ్ అయిపోతుంది. ఆ ప్రోడక్ట్ ఏంటి? గిటార్. సో అక్కడ నుంచి యానిమేషన్ మొత్తం రివర్స్ లో వెళ్తుంది. రివర్స్ లో వెళ్ళి చెట్టు, శాండల్వుడ్ చెట్టు వేర్ల నుంచి పైకి లేస్తుంది. సో ఇట్ ఈస్ దట్ ప్రోడక్ట్ ఎండ్ సైకిల్ నుంచి రా మెటీరియల్ వరకు వచ్చి రివర్స్ లో చూపిస్తూ టైటిల్ కార్డ్ అక్కడ వేసుకున్నాడు. సుకుమార్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సుకుమార్ అని చెట్టు మొలిసిన తర్వాత అక్కడ పడుతుంది. అండ్ ఇట్ స్టార్ట్స్ విత్ డైలాగ్స్, మాటలు ప్రవీణ ఒక వేరే పర్సన్ రాశారు, ఇట్ ఈస్ నాట్ బై సుకుమార్. సో అక్కడ స్టార్ట్ అవుతుంది. సో అది ఆ క్వర్కినెస్ నచ్చింది. లైక్ ద నరేటర్ ఇస్ నరేటింగ్ ఇన్ కరెక్ట్ ఏమంటారు క్రోనలాజికల్ ఆర్డర్, బట్ ఆ ఈవెంట్స్ రివర్స్ లో అవుతూ చూపిస్తాడు కదా. సో అది బాగుండే.
అంటే సెకండ్ టైం చూసినప్పుడు అనిపించింది. అండ్ ఇక్కడ నేను ఐ మీన్ మూవీ చూసాక సూర్యతో డిస్కస్ చేసింది ఏంటంటే, స్టార్టింగ్ ఫైట్ ఉంటుంది చూడు, వాడు లారీలో పోలీస్ దగ్గర దొరికిపోతాడు. సో అది ఐ మీన్ వాడు స్మగ్లర్ అయ్యాక అయ్యే సీక్వెన్సా, లేకపోతే ఐ మీన్ వాడు స్టార్టింగ్ కూలీగా ఉన్నప్పుడు ఉండే సీక్వెన్సా? సో అది చాలా ఇష్టం. అది 1 year కిందట అని చూపిస్తారు కదా, అది ఆల్రెడీ అతను స్మగ్లర్ అయిపోయాడు. ఆ పాయింట్ కి చెన్నై మురుగేషన్ కి అమ్మేశాడు అని చెప్తాడు కదా, అక్కడ Okay. scene వస్తుంది. ఎందుకంటే చెన్నై మురుగేషన్ కి అమ్మేసిన తర్వాత ఏ సీన్ అవుతుంది, మంగళం సీనుకి వెళ్ళి చెప్తాడు, అన్న మురుగేషన్ దగ్గర 14వ చెక్ పోస్ట్ దగ్గర ఎవడో అడిగాడు, ఒక్కొక్కరికి 1,00,000 ఇచ్చా అని చెప్తాడు. ఫస్ట్ సీన్ లో అందరికి 1,00,000 ఇస్తాడు కదా, అవును. ఆ 1,00,000 ఇది అన్నమాట. సో మంగళం సీనుకి వచ్చే కంటే ముందు ఈ సీన్ అవుతుంది. సో అప్పటికి ఈజ్ ఆల్రెడీ స్మగ్లర్ బై దెన్. సో ట్రాన్స్పోర్ట్ చేసేస్తాడు, చేసి వెళ్ళి కోటిన్నరకి మాట్లాడుకుంటాడు మురుగేషన్ వాళ్ళతోటి. మాట్లాడుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఆల్ దట్ హ్యాపెన్స్ అనమాట. సో ఆ సీన్ అక్కడ వచ్చింది, కానీ ఇక్కడ చూపించాలి మళ్ళీ ఓన్లీ అక్కడ వన్ Yeah, ఇయర్ అదే ఒక చిన్న bit మళ్ళీ 1 అది. year తర్వాత ఏం చెప్పారు. సో జస్ట్ వెళ్ళిపోతుంటది. సరే చూసా సినిమా అందుకే. ఏం గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు, గుర్తుంది. ఈ పాట నేనే ఇంకా డౌట్ అడిగా నేను. సో నాకు ఇంకా మీరు క్లారిటీ ఇస్తుంటే వింటున్నా. అచ్చా నాతో అన్నావు కదా గుడ్ ఫెలాస్ రెఫరెన్స్ అని. నువ్వు చూసావు గుడ్ ఫెలాస్? చూడలే, నేను ఇంకా ఇప్పుడు యాంట్ మ్యాన్ చూసుకుంటున్నా. గుడ్ ఫెలాస్ చూడలేదా? సో గుడ్ ఫెలాస్ ఏంటంటే అదే మార్టిన్ స్కార్సెసీ డైరెక్ట్ చేసిన గుడ్ ఫెలాస్ ఫిలిం, ఆర్ ఈవెన్ 2 years బ్యాక్ వచ్చిన ఐరిష్ మ్యాన్ చూసినా కూడా దాంట్లో ఏంటంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇలానే ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఆయన టెంప్లెట్ అని అనట్లేదు, బట్ సిమిలర్ స్టైల్లో ఉంటుంది. లైక్ వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ ఇంట్రడ్యూస్ విత్ అ హ్యూజ్ బిగ్ టైటిల్ కార్డ్, అండ్ ద సేమ్ టైమ్ వాళ్ళ గురించి నరేటర్ చెప్తాడు, ఒక 2-3 నరేషన్స్ ఇస్తాడు, లైక్ 2-3 లైన్స్ చెప్తాడు. సో దట్ విల్ గెట్ బ్రీఫ్ ఐడియా అబౌట్ వాట్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ ఈజ్ అని. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఉంటుంది, ఎక్సెప్ట్ ఫర్ దాక్షాయణికి ఉండదు, మంగళం సీనుకి ఉంటుంది, అందరికీ ఉంటుంది. మిగతా అందరికీ మూడు బ్రదర్స్ కి ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ నచ్చింది ఏంటి అంటే, హీ టుక్ హిస్ టైం, ఎంత టైం కావాలో అంత టైం తీసుకుని రష్ అవ్వకుండా, అంటే అల్లు అర్జున్కి ఎలివేషన్ ఇస్తూనే క్యారెక్టర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేసాడు. హడావిడిగా ఇప్పుడు మంగళ సీనియర్ని ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఇంట్రడ్యూస్ చేసేయాలి అనేం బ్రెయిన్ లో పెట్టుకోలే, మెల్లగా ఇంట్రడ్యూస్ చేసాడు. అలా థాట్ దట్ వాస్ వెరీ గుడ్. అంటే అనవసరం లేకుండా ఫాస్ట్ ఇంట్రడ్యూస్ చేసేస్తే అర్థం కాదు ఎక్కడ రిలేషన్ ఏంటి అది. ఎగ్జాక్ట్లీ కానీ అల్లు అర్జున్ జర్నీతోనే, పుష్ప జర్నీతోనే చూపించాడు. ఫస్ట్ పుష్ప అజయ్ ఘోష్తో డీల్ చేస్తాడు, దెన్ ఎవెన్చువల్లీ మంగళం సీను అంటే ఎవడో అప్పుడే ఇంట్రడ్యూస్ చేశాడు, కానీ ఫాస్ట్ గా మంగళం సీను ఇంట్రడ్యూస్ చేయలేదు. కానీ దానికన్నా ముందు గోవిందప్పని ఇంట్రడ్యూస్ చేశాడు. ఎందుకు కాన్ఫ్లిక్ట్ ఇనిషియలీ గోవిందప్పతో ఉంటుంది. రైట్, లైక్ లెవెల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ పెరిగే వద్ది ఆ పర్టికులర్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. దట్ వాస్ వెరీ నైస్. నాకు ఏమనిపిస్తుంది అంటే 2 parts ఉండడం వల్ల ఇట్ టుక్ హిస్ టైం ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ టు ఇంట్రడ్యూస్. లేకుంటే చాలా లిమిటెడ్ టైం ఉండేది, Exactly. ప్రతి క్యారెక్టర్ ని ఫట్ అని లేపేసేవాడు, అండ్ ఇంత డ్రామా కూడా ఉండేది కాదు. అండ్ రైట్, అగ్రీడ్. సో రైటింగ్ లో ప్లస్ ఎక్కడ అంటే, అంటే ఫస్ట్ హాఫ్ లో అందరి క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆ ప్రతి క్యారెక్టర్ దగ్గర అల్లు అర్జున్ ఎలివేషన్ సీన్ రాసుకోగలిగాడు, లేకపోతే అది అయ్యేది కాదు. అందుకే జనాలకి ఫస్ట్ హాఫ్ క్రేజీ అని అంటున్నారు. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసే దగ్గర ఫస్ట్ ఎప్పుడైతే కేశవ్ అని ఇంట్రడ్యూస్ చేస్తారో అక్కడి నుంచి మంగళం సీను ప్లస్ సమంత దగ్గర ఆ పార్టీకి వెళ్ళినప్పుడు రామేశ్వరం అందరికి ఇంట్రడ్యూస్ చేసే వరకు ఆల్మోస్ట్ ప్రతి సీన్ ఎలివేషన్ అల్లు అర్జున్ కి. రైట్. ఇంట్రడక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ టు అల్లు అర్జున్స్ అడ్వాంటేజ్ బేసికలీ. ఎగ్జాక్ట్లీ. అది కూడా అది నాకు చాలా నచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ స్మగ్లింగ్ అనేది చెక్ పోస్ట్ ఎలా దాటిస్తున్నాడు అనేది దాట్స్ వేర్ ద ఫిలిం హ్యాస్ టు షో ఇట్స్ స్ట్రెంగ్త్ కదా, ద రైటింగ్ ఆఫ్ ద ఫిలిం. అక్కడనే నీకు తెలియ చూపించాలి. సో అక్కడ ఎక్కడైతే పాల ట్యాంకర్ నుంచి తీసుకెళ్తున్నాడో అక్కడ ఎలివేషన్ ఇచ్చుకుంటాడు, జస్ట్ ఒక మాంటేజ్ చూపించేసి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వాళ్ళు గోడౌన్ లో పెట్టినప్పుడు గోవిందప్ప వస్తున్నాడు సరుకు తరలించండి అన్నప్పుడు
అదే వాటర్లో వేసేసి వచ్చే ఆ సీన్ ఉంటుంది మొత్తం 2 minutes సంథింగ్ ఉంటుంది సీన్. సో అక్కడ కూడా అగైన్ మళ్ళీ అతనికి ఎలివేషన్ ఇచ్చుకోవడం. అండ్ ఫస్ట్ గోవిందప్ప వచ్చినప్పుడు వాడొక్కడే ఒక చేత్తో దుంగని పైకి లారీ పైకి ఎక్కిచ్చేసి లారీ నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లో there is a proper elevation, at the same time the story is moving forward, and the same time there is a lot of drama happening. So that is why it felt more no one point, it felt more lively, or it was just flowing for the audience. Second half vachesariki it took dents because of the whole Srivalli thing, which had a stretch of almost 10 to 15 minutes ఉంటుంది అనుకుంటా స్ట్రెచ్ మొత్తం. జాలీ రెడ్డితో ఆ కాన్ఫ్లిక్ట్ ఇంకా ఫైట్ అయ్యేంత వరకు అయిన తర్వాత దెన్ అగైన్ స్టోరీ మూవ్స్ ఫార్వర్డ్. యాక్చువల్లీ జాలీ రెడ్డి ఫైట్ ఇస్ ఆల్సో ఫైన్, బట్ ఫైట్ ఇస్ ఫైన్. ద ఫైట్ కుడ్ హావ్ హ్యాపెండ్ విత్ సమ్ అదర్ రీజన్ ఆల్సో. ఏదో చిన్న రీజన్ పెట్టేసి వాడితో ఫైట్ చేసిండొచ్చు. వాడి క్యారెక్టర్ అంతా కొరికి కదా, లైక్ ఇట్లా నిప్పు ఇంకా గడ్డి అన్నట్టు వీళ్ళిద్దరు. సో దే కుడ్ హావ్ ఫాట్ అట్ ఎనీ పాయింట్. ఆ కాన్ఫ్లిక్ట్ ఇస్ ఆల్సో ఫైన్. బేసిక్ గా ముందున్న చెత్త అంతా అదే పాట గానీ ఆ పాట దాని ముందు వచ్చి సీన్, దాని తర్వాత వచ్చి ఆ అంటే వ్యాన్ లో జాలీ రెడ్డి క్యారెక్టర్ ఉందే ఆ ఫైట్ ఉండడానికి బేసిక్ గా అలా ఉంది ఆ క్యారెక్టర్. రైట్. అదే వాడికి ఇంకొంచెం మీటీగా ఏదైనా సీన్ ఇచ్చింటే, లైక్ వాడికి ఏదైనా వాడు చెప్పడం కూడా చాలా సేఫ్ సైడ్ గా చెప్పేస్తాడు. వీడికి అమ్మాయిలు తప్ప ఇంకేం పాయింట్ ఉండదు, వీడి పెద్ద చదువుకోలేదు అని కూడా చెప్తాడు జాలీ రెడ్డి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు. వీళ్ళ అన్న జక్కారెడ్డి వాడు కొంచెం చదువుకున్నాడు అన్నట్టు చెప్తాడు. సో అది లైక్ రైటర్స్ చాయిస్ అన్నట్టు అనిపించింది. బట్ ఆ శ్రీవల్లి సీన్ అండ్ ఆల్ అది అసలు పండలేదు, అసలు పాయింట్లెస్ అనిపించింది. అంటే ఈ డ్రాగ్డ్ అవుట్ ద ఫిలిం. అరే సెకండ్ టైం చూసే కదా, ఇఫ్ యూ కెన్ కౌంట్, దెర్ ఆర్ అట్లీస్ట్ 1 or 2 times ఓన్లీ when the camera is on extreme close-up on her face. There is no other shot in the whole film where the camera is not involving Rashmika and some other person in the frame. And FYI, extreme close-ups are only put on people or actors who act really, really well. ఇది ఫ్యాక్ట్. రష్మిక అంబానీ హర్ట్ అయితే నేను ఏం వీకలేను, ఆమెకి యాక్టింగ్ రాదు. సో అంటే రాదంటే వీ కెన్ ఎవిడెంట్లీ సీ ఇన్ పుష్ప. సో ఐఎమ్ నాట్ బీయింగ్ డిస్మిసివ్. అంతకుముందు సినిమాలో చూసాం, షీ కాంట్రిబ్యూటెడ్ గ్రేట్లీ ఇన్ సర్లే నీకెవరు అండ్ భీష్మ సినిమా నేను చూడలేదు. సో చూసిన వాళ్ళు చెప్పొచ్చు. ఎనీవే సో బట్ ఇంకా మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏంటంటే ఆ కార్ లో అసలు ఆ సీన్ అవసరమే లేదు. స్క్రీన్ ప్లే అసలు అది అంటే కంప్లీట్లీ పాయింట్లెస్. సెకండ్ టైం చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ద హోల్ 1,000 rupees and 5,000 rupees సీన్ ఉందా ఫస్ట్ హాఫ్ లో, అండ్ దిస్ హోల్ వ్యాన్ సీన్ అండ్ ద సీన్ ప్రిసీడింగ్ జాలీ రెడ్డిస్ బీటప్, ఈ సీన్స్ అన్ని కలిపేసి సినిమా నుంచి కట్ చేసేసినా కూడా స్టోరీలో ఇంచు కూడా ఫరక్ పడదు. ద స్టోరీ ఆర్క్ ఆఫ్ పుష్ప డజంట్ చేంజ్. Pushpa will definitely rise irrespective of all this 15 to 20 minutes of runtime. So I not change of opinion. Enti ante I am fine with Rashmika sir. At the end ఆ సైడ్ చూపడం ఇట్ ఇస్ అది ఒక కమర్షియల్ ఫ్యాక్టర్. ప్లస్ I don't mind her having a good arc or good storyline, but she's not been given anything కదా. దానికి కూడా ఇంకో ఏమంటారు, దానికి కూడా ఇంకో ఫ్లిప్ ఉండొచ్చు కాలాలో ఉన్నట్టు సెకండ్ పార్ట్ లో. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. ఆ క్యారెక్టర్ హౌ అంటే నాకు 1,000-5,000 సీన్స్ తో కామెడీ పండించడం ఇస్ ఆల్సో ఫైన్. అక్కడ వరకు యాక్చువల్లీ మనకి ఏం బోర్ కొట్టలేదు. బోర్ ఎక్కడ కొట్టింది అంటే ఆ 2 పాటలు పెట్టి, 2 పాటల స్కోప్ లేదు యాక్చువల్లీ. అక్కడ 2 పాటలు పెట్టాడు వాళ్ళిద్దరి మధ్యలో. అండ్ సెకండ్ హాఫ్ లో అనవసరంగా చెత్త అంతా ఉంటుంది, చాలా చెత్త ఉంటుంది. అండ్ అబ్జర్వ్ చేసే 1,000 and 5,000 rupees సీన్ ఉందా, దాంట్లో కేశవ ఉంటాడు. ఈ కాన్స్టెంట్లీ కీప్స్ జనరేటింగ్ కామెడీ. అతనికి ఇంకా పుష్పకి అసలు క్రేజీ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో అక్కడ కామెడీ జనరేట్ చేయడం వల్ల ఆ సీన్ ఫ్లో అయిపోయింది. అండ్ అక్కడ స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంది. వాళ్ళు పాల వ్యాన్కి తీసుకెళ్ళి ప్రతిసారి దొంగలు తీసుకెళ్తున్నారు. సో దే ఆర్ ఎర్నింగ్ మనీ అన్నట్టు అండర్లైన్ చెప్పలేదు, బట్ ఇట్ షుడ్ బి అండర్స్టూడ్. ఇక్కడ అసలు ఏం లేదు. సెకండ్ హాఫ్ లో ఆ 2 సీన్లు డి యాడ్ నథింగ్. సో అది కట్అవుట్ చేసిన, లైక్
కట్అవుట్ చేసినా బాగుండేది అనిపించింది. దట్ వాజ్ మై బిగ్గెస్ట్ కంప్లైంట్. అందరికీ అదే కంప్లైంట్ అనుకుంటా. అండ్ ఇదే ఫీమేల్ క్యారెక్టర్ టేక్ సమంత ఫ్రమ్ రంగస్థలం. షీ హ్యాస్ సంథింగ్ టు యాడ్ టు ద స్టోరీ. షీ హ్యాస్ సమ్ మీటీ రోల్స్, మంచి సీన్స్ కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఆమెకి రంగస్థలంలో తనకి సాంగ్స్ ఉంటాయి, సమంతకి అండ్ దానికి లైక్ కళలో అన్నట్టు సాంగ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ అలా చూపించినా కూడా యూ డోంట్ హ్యావ్ దట్ మెనీ డ్రామా సీన్స్ విత్ పుష్ప అండ్ శ్రీవల్లి. దెర్ ఇస్ ఓన్లీ ఇదర్ కామెడీ ఆర్ క్రింజ్ అంతే, ఇంకేం లేదు మాత్రం. అండ్ కామెడీ, ఐ మీన్ లవ్ సీన్స్ కూడా రంగస్థలంలో ఏవో పెట్టినట్టుండవు, బ్లాగ్స్ కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా మిడిల్లో వచ్చేసరికి చాలా ఐ మీన్ మూడ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది మూవీ నుంచి. లైక్ అప్పటిదాకా సీరియస్ గా స్మగ్లింగ్ అంటూ ఈ పాలిటిక్స్ డ్రామా అంతా చూపించేసరికి ఇక్కడికి వచ్చేసరికి సడన్ కట్ అయిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. సెకండ్ హాఫ్ ఇంకా ఫస్ట్ హాఫ్ అంటే ఇంకోటి ఏంటంటే ఐ మీన్ నేను ఈ మూవీ దానికోసం వెయిట్ చేసింది ఏంటంటే సుకుమార్ ఐ మీన్ ఎవ్రీ మూవీలో ఐటమ్ సాంగ్ తర్వాత స్టోరీ చేంజ్ అవుతుంది. లైక్ ఫస్ట్ ఆర్యా నుంచి ఐ మీన్ నాన్నకు ప్రేమతోలో లేదు కానీ ఆర్యా నుంచి స్టోరీ చేంజ్ అవుతూ వస్తుంది అక్కడ. ఐ మీన్ చిన్న సో దీంట్లో స్మాల్ ప్లాట్ చేంజ్, చిన్న ఐ మీన్ చిన్న చేంజ్ వల్ల మొత్తం క్యారెక్టర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇంట్రెస్టింగ్. అనుకోని సిచ్యువేషన్స్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఐ మీన్ ఈ ఊ అంటావా సాంగ్ లో ఐ మీన్ లాస్ట్ లో చెప్తాడు, కేశవ చెప్తాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయిని మా అలా వచ్చావా పెళ్లి చేసుకోండి, పెళ్లి చూపులు అవుద్ది. పెళ్లి చూపుల దగ్గర వాళ్ళ అమ్మకి తాకడము, అదే తాకడం, రైట్. సో తాకిన తర్వాత మళ్ళీ సైలెంట్ చేయరేవాడిని, రోడ్ మీద కుక్కలు రాయ్యా. ఓ షిట్, మీది కదా. స్టార్టింగ్ లోనే నన్ను ఎవరో చెప్పారు నాకు, స్టార్టింగ్ లోనే పోలీసులు అడుగుతారు కదా దొంగలు, అదే ఎక్కడ దాచావు అని చెప్పి అందరితో నీళ్ళు అంటాడు, నీటిలో దాచాడని. వాటర్ అడుగుతాడా? అర్థం కాలేదా? వాటర్ ఎవరు అడుగుతారు? అల్లర్జున్ వాటర్ అడుగుతాడు కదా, ఇక్కడ అలసిపోయాడు వీడికి వాటర్ అని చెప్పి. ఆ సీన్ మొత్తం చూసారు. వాటర్ లో దాచానే ఇండైరెక్ట్ గా చెప్తాడు. పోలీసులకి వాటర్ లోనే కదా దాస్తాడు. అరే 2 సార్లు వాటర్ లోనే దాస్తాడు. ఫస్ట్ టైం లారీని ముంచేస్తాడు, సెకండ్ టైం వాటర్ నుంచి కిందికి పడేస్తాడు కదా. లేదు బ్రో, దాంట్లో అంత తవ్వారు అంతే, అది అంత లేదు దాంట్లో. ఎవరు తవ్వారు అయితే లేదని నాకని అనిపించింది, కానీ ఎవరో చెప్పారు, నేనైతే ఉండే అంత గమనించలేదు మరి. కానీ ఏంటంటే బికాస్ సుకుమార్ ఇస్ డైరెక్టర్, అది నమ్మసక్యంగానే ఉంటది. అంటే ఎంత సైక్ అంటే బేసిక్ థింగ్ ఎలివేషన్ ఇవ్వడానికి పెట్టారు, ఈ ఎలివేటెడ్ వాటర్ ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ హాఫ్ లో చూసావారా, ఇది దాకో మేక సాంగ్ ముందు వీళ్ళు ఎక్కుతారు పైకి, ఇలా సాంగ్ స్టార్టింగ్ లో వీళ్ళు కొండెక్కుతారు కదా ఆ తాళ్ళు పట్టుకొని. అవును, అందరు నార్మల్ పట్టుకొని ఎక్కుతూ ఉంటారు. అల్లు అర్జున్ ఏం చేస్తాడంటే ఆ పట్టుకొని లాగుతూ చూస్తూ ఉంటాడు, దాన్ని గట్టిగా ఉందా లేదా అని చూసుకుంటూ ఎక్కుతాడు అనమాట వాడు లాస్ట్ కి పోలీస్ వచ్చినప్పుడు పైకి కట్టేస్తాడు, అది పైకి కట్టేస్తారు కదా వాళ్ళు. వాడు తాడిని పట్టుకొని గుంజుకుంటూ చూసుకుంటూ ఎక్కుతూ ఉంటాడు వాడు ఒక్కడే, మిగతా అందరు నార్మల్ ఎక్కుతూ ఉంటారు పైకి. అండ్ అందరు పారిపోతుంటే ఇది ఒక్కడే కదా చెప్పేది ఐడియా కూడా, పైన కట్టేసి ఉంచేది. అవునవును, ఐడియా అతనే చెప్తాడు. అవును, ఉపాయం అది. అలా డీటెయిల్స్ చూసుకుంటే ఒక డీటెయిల్ ఏంటంటే, సినిమా మొత్తంలో పుష్ప 3 times సిగరెట్ వెలిగిస్తాడు. ఫస్ట్ 2 times ఎలివేషన్ అతని సైడ్ ఉంటుంది, హీఈస్ విన్నింగ్ ద సీన్, ద అదర్ టైమ్ హీఈస్ లూజింగ్ ద సీన్. సో లాస్ట్ టైం వెలిగించేది షెకావత్ తోటి. సో ఫస్ట్ టైం వెలిగించినప్పుడు ఇట్ ఈస్
అతనితోటి ఫస్ట్ చూపిస్తాడు కదా, చెన్నై దగ్గర బార్డర్ క్రాస్ చేస్తున్నప్పుడు అక్కడ చూపిస్తాడు. అండ్ తర్వాత అక్కడేనా అక్కడే చూపిస్తాడు. సెకండ్ టైమ్ మంగళం సీన్ దగ్గర ఇంట్రొడ్యూస్ అయిన వెంటనే లైక్ మధ్యలో చెప్తూ ఐటమ్ ఉంటాడు సాంగ్ కదా, కూడా చూపిస్తాడు. ఐటమ్ సాంగ్ ఇట్ ఇస్ అది డ్రామా కాదు కదా, నేను అలా లేదు, నేను డ్రామా సీన్స్ లో ఉంటున్నా. సో వేరే వాడికి ఇచ్చేదా? వేరే వాడికి ఇచ్చేది. సో అజయ్ ఘోష్ క్యారెక్టర్ చెప్తూ ఉన్నప్పుడు అప్పుడే వస్తాడు కదా మంగళం సీన్ దగ్గరికి, అప్పుడే వస్తాడు పుష్ప వెలిగిస్తున్నప్పుడు. అది ఏంటంటే అబ్జర్వ్ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సీన్ మంగళం సీన్ ఉంది, సిగరెట్ కిందికి ఉంటుంది, లైక్ హీస్ హోల్డింగ్ ఇట్ డౌన్. సో పుష్ప ఏం చేస్తాడంటే అతని సిగరెట్ వెలిగించుకొని మాస్టిక్స్ ని మంగళం సీను సిగరెట్ దగ్గర పెడతాడు, వెలిగించాడు. హీ వెయిట్స్ ఫర్ సీను టు బెండ్. చాలా స్లైట్ బెండ్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ సీన్ అట్లా ఉండదు. అది ఎలా ఉంటుంది అంటే వాడు వెలిగించిన సిగరెట్ అటు సైడ్ పెట్టేసి వాడు వెలిగించాడు ఫస్ట్. వాడు బెండ్ అవ్వడు, వాడు ఆ సిగరెట్ వెయిట్ చేస్తాడు, ఆరిపోతున్నప్పుడు వెయిట్స్ ఫర్ ద మ్యాస్టిక్ అది ఆరిపోయేంత వరకు వెయిట్ చేస్తాడు. వాడు వెళ్ళి వెలిగించాడు. బేసిక్ గా పాయింట్ ఏంటంటే వాడు వెళ్ళి వెలిగించాడు. వెళ్ళి వెలిగించాడా అది అయిపోయిందా. లాస్ట్ లో శేఖవాద్ దగ్గర తనే చేతితో వెళ్ళి వెలిగిస్తాడు. లైక్ క్లైమాక్స్ సీన్ ఫస్ట్ ఇతని సిగరెట్ వెలిగిస్తుంటాడు పుష్పది, కూర్చొని ఉంటాడు కింద పుష్ప. శేఖవాద్ హైట్ లో ఉంటాడు, లైక్ పైన అరుగు పైన కూర్చొని ఉంటాడు. శేఖవాద్ దగ్గరికి వెళ్ళి సార్ అని చెప్పి వెలిగిస్తాడు. సో ఫస్ట్ హీ షోయింగ్ దట్ హీ సబ్మిసివ్ ఇన్ దట్ సీన్. తర్వాత డ్రామా పెంచుతాడు. చేతిలో బుల్లెట్ కాల్చుకున్న తర్వాత, లైక్ క్లైమాక్స్ సీన్ మాట్లాడుతున్నా, చేతితో బుల్లెట్ కాల్చుకున్న తర్వాత అప్పుడు సార్నా కొడుక అని చెప్పేసి డైనమిక్ మారుస్తాడు. సో ఇట్ గోస్ ఇట్ టేక్స్ గ్రాఫ్ ఇలా దట్ ఆ డ్రామాటిక్ గ్రాఫ్ అనేది మంచి లైక్ సుకుమార్ వేలో పెరుగుతుంది, బాగుంటది. దానికి జనరల్ అన్ని ఇండిపెండెంట్ ఐ కెన్ సీ ఎ థ్రెడ్, నాకు థ్రెడ్ కనిపించింది. ఐ థింక్ అంటే మూడు సీన్లలో వాడాడేమో కానీ if you see it a second time you can find the thread, you can see the thread. అసలు చాలా మంది ఇంట్రో సీన్ నుంచి మాట్లాడట్లే. అంటే ఇంట్రో సీన్ ఫైట్ అయిపోయిన తర్వాత కేశవ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి హీరో ఎంట్రన్స్ నేను ఫస్ట్ టైం చూసా అంటారు కదా. అవును, ఫస్ట్ టైం ముందు చూస్తాడు అంటే అక్కడ సీన్ కూడా చూస్తే అక్కడ సీన్ లో కూడా అదే ఉంటది. నేను ఇంకొకటి గురించి తగ్గాలి, ఎందుకు తగ్గాలని చెప్పి, అవును బేసిక్ థింగ్ నేను ఎందుకు తగ్గాలని చెప్పాడు, డబ్బులు ఇచ్చేసి సగం డబ్బులు ఇచ్చేసి అని పండుగ చేసుకోమని చెప్తాడు. సగం చెప్పాడు అంటే అతను చేసిన వర్క్ ఎంత అవుతుందో అంత తీసుకొని వెళ్ళిపోతాడు. లైక్ లేదు 200 ఇస్తాడు, 200 ఇస్తే 100 పెట్టుకొని 100 రిటర్న్ బాస్ ఇచ్చి అంటాడు కొనుక్కోమని అంటాడు. ఫస్ట్ ఆ థీమే అది కదా మూవీలో. బేసిక్ థింగ్ ఏంటి, ఒకడి ముందు నేను ఎందుకు తగ్గాలి, అదే అదని హోల్ పుష్పాది హోల్ మోరల్ ఐడెంటిటీ అండ్ ఆల్ దానిపైన ఉంటుంది. అతని ఐడెంటిటీ అండ్ అతని సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు పోగొట్టుకోడు. అంటే ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనుకుంటూ ఉంటాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు పోగొట్టుకోడు, ఎవరి ముందైనా ఎంత తోపైనా. ద ఓన్లీ టైమ్ హీ లూజెస్ ఇస్ విత్ షెకావత్ తోనే ఒకసారి ఓడిపోతాడు. ఓడిపోయాన్న కోపంతో లాస్ట్ ఇంకా చేతిలో కాల్చుకుంటాడు. ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ ఎడిటింగ్ చాలా దరిద్రంగా ఉంటుంది, ర్యాండమ్ కట్స్ ఉంటాయి. దాకా మేకాలనే ఉంటుంది, ఊ అంటా అలానే ఉంటుంది. అదే సాంగ్ కి లిప్సింగ్ కూడా ఉండదు, సమంత షూట్ చేసినట్టున్నారు. చాలా అసలు అది ఏమంటారు పెట్టాలని అనుకుంటా. ఎడిటింగ్ అయితే చాలా దరిద్రంగా ఉంటుంది. ఆమె ఎన్ని కోట్లు తీసుకుందాం కానీ అసలు న్యాయం చేయలేదు బాబు. బట్ వాళ్ళకి హైప్ వచ్చింది కదా, హైప్ వచ్చింది. హిందీలో చాలా లాస్ట్ వాళ్ళకి కావాల్సింది హైప్ వచ్చింది. బట్ అంటే ఎడిటింగ్ అయితే చాలా దరిద్రంగా ఉంది సినిమాలో అయితే. దేర్ ఇస్ నో పాయింట్, చాలా దరిద్రంగా ఉంది. లే మేబీ సాంగ్స్ ఎడిటింగ్ బాగా లేకపోయి ఉండొచ్చు కానీ కొన్ని చోట్ల అయితే చాలా బాగా అనిపించింది ఎడిటింగ్. లైక్ సాంగ్స్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ సాంగ్స్ చాలా అసలు బాగుంది ఎడిటింగ్. సెకండ్ హాఫ్ ఇంకా ఆ పాట ఏంది, లాస్ట్ పాట ఏ బిడ్డ ఇది నా బిడ్డ, దాని ఎడిటింగ్ చాలా బెటర్, చాలా బెటర్, నెక్స్ట్ లెవెల్. అసలు చాలా బాగుంటుంది. సాంగ్ స్టెప్స్ కూడా బాగుంటాయి, స్టెప్స్ బాగుంటాయి. అసలు ఆ సాంగ్ స్ట్రెచ్ మొత్తం చాలా బాగా షూట్ చేశారు, చాలా బాగుంటుంది, చాలా బాగుంటది. ఇంకోటి అదే
నీళ్ళు నీళ్ళు అన్నావు కదా, ఆ సీన్ లోనే అదే పోలీసులు అతన్ని కొడుతున్నప్పుడు అంటాడు, ఎవరు ఓనర్ ఎవరు అంటే, బాస్ ఎవరు అంటే నేనేనా బాస్ అంటాడు కదా. అప్పుడు నవ్వుకుంటూ అంటాడు అనమాట, మనకి చెప్పేటోడు చిత్తూరు జిల్లాలోనే పుట్టలేదు అంటాడు. వాడికి చెప్పేటోడు చిత్తూరు జిల్లా కాదు, బయట నుంచి వస్తాడు, షెకావత్. ఇది నేను ఫస్ట్ టైం చూసినోడే గమనించా. అదే షెకావత్ అంటాడు అంటే ఆబ్వియస్లీ మన రాష్ట్రాలలో ఆ పేరు ఉండదు కదా. సో హీస్ క్లియర్లీ నాట్ ఫ్రమ్ హియర్. సో అది వేరే జిల్లా ఇంకొకటి, పుట్టాడు వస్తాడు. మొన్న ఎవరో బ్యాడ్ ఇంటర్ప్రిటేషన్, అది రైట్ అవ్వచ్చు, మేబీ రైట్ అయితే నేను తప్పేమో. ఎవరో క్లబ్ హౌస్ సెషన్ లో ఏమన్నారంటే, అజయ్ వాళ్ళ తమ్ముడు ఇంకొకరిని చూపించలేదు కదా, షెకావత్ అవుతాడా అన్నట్టు అన్నారు. ఎవరు మరి తమ్ముడు? అజయ్ పక్కన ఇంకొక అతను ఉంటాడు. అజయ్ కి వాళ్ళిద్దరు పిల్లలు, ఇంకొకరు మనం మిస్ చేసి ఉంటాం, ఫ్రేమ్స్ లో కట్ అయి ఉంటది కానీ ఉంటారు తమ్ముడు. ఫాద్ వసూలు అయితే కాదు అనుకుంటున్నా మరి నేను. కాదు, ఎందుకంటే పేర్లు అజయ్ పక్కన ఇద్దరు ఉంటారు కదా ఆల్రెడీ, అజయ్ అండ్ అజయ్ తమ్ముడు ఆల్రెడీ. సో 3 కదా మొత్తం. మల్లేటి పుష్పరాజ్కి భాన్వర్ సింగ్ షెకావత్ కి ఎంత తేడా ఉంది పేర్లు. అదే అంత చీప్ ట్రిక్ అయితే ఉంటుంది నాకు తెలిసి. ఇట్ విల్ బి వెరీ ఈజీ లేజీ రైటింగ్ ఒకవేళ అది నిజమైతే. కుమార్ ఇప్పుడు ట్విస్ట్ మీద రిలే అంత ఏం లేదు, రైటింగ్ అంటే స్టోరీ ఎమోషన్స్ మీద రిలే అవుతున్నారు అంతే. అదే అది చీప్ ట్రిక్ లాగా అనిపిస్తుంది, లైక్ లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటారు కదా. సో అలా అయిపోతుంది అనిపిస్తుంది. అంటే ఇఫ్ దట్ ఈస్ ట్రూ, నువ్వు అన్నది అంటే ఆ ఇంటర్ప్రిటేషన్ నిజమైతే. లేదు, అవ్వదు అలా అదే మోస్ట్లీ అవ్వదు. Subbu will never stoop on that. మరి అంటే లైక్ ప్లేయింగ్ ద డెవిల్స్ అడ్వకేట్, స్టూప్ డౌన్ దట్ మచ్ అని చెప్పేసి మరి ఆ వ్యాన్ సీన్ ఎందుకు రాశాడు, లేదా ఎవరితో రప్పించాడు? బేసిక్ థింగ్ ఏంటంటే సెట్ లో ఇంప్రెస్ చేస్తూ కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోవచ్చు, ఏది బెటర్ ఏది బెటర్ కాదని చెప్పేసి 2.5 minutes సీన్ అది. ఇట్ వాస్ 1.5 minutes అనుకుంటా. బట్ నాకు ఒకటి అనిపించింది, ఇట్స్ లైక్ ప్లాంటింగ్, అంటే రియాలిటీలో జరిగేది అదే కదా, ఇద్దరి మధ్యలో అలానే ఉంటదేమో. ఇట్స్ లైక్ ప్లాంటింగ్, ఎందుకంటే హీరో మంచోడు మంచి బాల్ అన్నట్టు ఎక్కడా చూపించలే. సో వాడు అలానే ఉంటాడు అన్నట్టు అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటది అని. కాకపోతే ద స్టోరీ సెట్టింగ్ లో అది ఈజీ, అది జరగడానికి ఒక 500 ఆస్కార్ 100 ఉంది. పుష్పరాజ్ అలానే ఉంటాడు ఏమో అని నేను క్లియర్ గా చెప్పట్లేదు, కాకపోతే అలానే ఉంటాడేమో. ఆ అమ్మాయి అన్కంఫర్టబుల్, ఇప్పుడు మనం కన్సెంట్ ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ నో అనే అమ్మాయి నెక్స్ట్ తర్వాత సర్లే వేసుకో స్వామి అంటది. బేసిక్ థింగ్ వాళ్ళ మధ్య ఆ బాండింగ్ అలా ఉంటదేమో అన్నట్టు చూపించారు. బేసిక్ థింగ్ ఎక్స్ట్రీమ్ అంటే మేబీ ఇలాంటివి కూడా చూపించొచ్చేమో తెలుగు సినిమాల్లో అన్నట్టు పెట్టారా, లేకపోతే ఏమో నాకు అర్థం కాలే. అదే అంటే నాకైతే చాలా అన్నెసరీ. ఇది కూడా పెడితే మేబీ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారేమో అన్నట్టు పెట్టారు అనిపించింది. అదైతే నాకైతే అనిపించింది, ఇది కూడా చూపించొచ్చా అన్నట్టు. అంటే డెలిబరేట్ గా నీకు ఎక్కడ క్లియర్ గా అర్థం కాదు. చిన్నోళ్ళకి చూస్తే అంటే ఇప్పుడు టీనేజర్స్ కి అర్థం అవుతామో తెలియదు కానీ చిల్డ్రన్ కి అయితే అర్థం కాదు. ఫ్యామిలీస్ మాత్రం ఇబ్బంది పడతారు చాలా. అరే అంటే పేరెంట్స్ వెళ్తే ఆబ్వియస్లీ నువ్వు ఆ సీన్ చూపించాలనుకో, లైక్ ఇఫ్ యు గోయింగ్ విత్ యువర్ పేరెంట్స్. ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేసుకోవడం ఏం ప్రమోట్ చేసి, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు, కమర్షియల్ సినిమా అందరూ చూడొచ్చు అని ప్రమోట్ చేసినప్పుడు అలాంటి సీన్లు పెడితే ఏమంటారు, అరే నువ్వు అందరూ చూడొచ్చు అని చెప్పి దీన్ని తీసుకెళ్తే ఇంకా మార్చేంట్రా ఛానల్ అని అనుకోవట్లేదు థియేటర్. అది ఫస్ట్ హాఫ్ లో గుడ్ పాయింట్స్ అంటే నాకు అనిపించింది. ఇంకోటి శత్రు క్యారెక్టర్ కొంచెం అతనికి ఇంకొక సీన్ 2 సీన్లు డ్రామా. ఏమో నువ్వు ఒకటి గమనించావా, స్ట్రక్చర్ లోని జగడంలోని స్టార్టింగ్ లో ప్రకాష్ రాజు శ్రీనుగడు పైకి బాగా ఎదుగుతున్నప్పుడు వచ్చి ఒక మాట చెప్తాడు, నువ్వు పడిపోతావురా, పడిపోయినప్పుడు వస్తావు నువ్వు చూడంటే బొక్కలా అన్న టైప్ లో రియాక్షన్ ఇస్తాడు. ఇందులో కూడా శత్రు ఆ సీన్ లోని అన్ని దాటించి డ్యామ్ లోకి వేసినప్పుడు అది సేమ్ ఆ టైప్ మాట. అంటే ఈ అది గెల్లడం చేస్తాను నన్ను ఇలాగే చెప్తుంటారు అని చెప్పి ఎలివేషన్ ఇస్తాడు అక్కడ కూడా. బట్ శత్రు క్యారెక్టర్ ని ఏ రీజన్ లేకుండా పెట్టరు, ఏ రీజన్ లేకుండా పంపించారు. ఒక ఉంటది
అతను ఎందుకు రిజైన్ చేస్తాడు? ఎవరో చనిపోయినందుకు రిజైన్ చేస్తాడు. ఏ క్యారెక్టర్ అతను చనిపోయినందుకు రిజైన్ ఒకరిని చేస్తుంటాడు? ప్లాన్ చేస్తారు కదా స్పై కింద, ఒక అతను ఆల్రెడీ ఓహో! చంపేస్తాడు అతను ఒకరిని చంపేస్తాడు ఫస్ట్. కదా! రైట్. ప్లాన్ చేసిన అతను చనిపోయారు కదా, నా చేతి వల్ల ఒకరు చనిపోయారు, అతను హీస్ ఎ గుడ్ సోల్ అనమాట రైట్. 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 కంపారిటివ్లీ. రైట్. సో అందుకు అంటే స్టోరీ నీకు మారుతుంది ట్విస్ట్ ఎక్కడో దగ్గర. అంటే అతను చంపాడంటే వెంటనే ఇదైపోదు. మేబీ గిల్ట్ ఫ్యాక్టర్ తినేయడం కూడా అతను ఓన్గా రియలైజ్ అయ్యాడో, వేరే ఎవరిని రియలైజ్ అయ్యేలా చేశారో, మేబీ బన్వర్ సింగ్ సికాయత్ ని కావాలని ఇక్కడికి ఎవరో ట్రాన్స్ఫర్ చేయించవచ్చు. ఇట్ కుడ్ అలాంటివి బి కూడా ఉంటాయి. హైయర్ చైన్ లో ఉండే ఆ ఎంపీ పైన ఇంకోడో మేబీ ఉండొచ్చు. ఇట్ కుడ్ హ్యాపెన్, దేర్ ఆర్ ఛాన్సెస్. ఎందుకంటే బన్వర్ సింగ్ న్యాచురల్ గా వచ్చినట్టు అనిపిస్తే ఇట్స్ ఓకే, కాన్ఫ్లిక్ట్ అలా అలా కోఇన్సిడెంటల్ గా వచ్చేసింది. అయింది అనుకోవచ్చు. లేదు ఇంకొకరు ఎవరో కావాలని ఈ చైన్ లో పుష్ప కంట్రోల్ తీసుకోవాలి, పుష్పాని హ్యాండ్ లోకి తీసుకోవాలంటే ఏం చేయాలనుకొని పెట్టుకున్నారంటే అదే. ఎందుకంటే సిండికేట్ మొత్తం ఇది ఈడి చేతిలోనే ఉంది, పుష్ప చేతిలోనే ఉంది. ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు కంట్రోల్ పుష్ప ఇలా. రైట్. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే అదే సీన్ లో అతను అంటాడు కదా శత్రు అన్నప్పుడు ఫ్రేమింగ్ లో శత్రు ఈజ్ ఆన్ ద లెఫ్ట్ అండ్ పుష్ప ఈజ్ ఆన్ ద రైట్. బట్ శత్రు ఈజ్ వేరింగ్ వైట్ కలర్, పుష్ప బ్లాక్ లో ఉంటాడు. బ్లాక్ లో సో ఉంటాడు. పోలీస్ అండ్ పుష్ప కాన్ఫ్రంటేషన్ సీన్స్ తీసుకుంటే, ఇఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ కాన్ఫరెన్స్ అంటే ఫస్ట్ కాదు కానీ సెకండ్ క్లైమాక్స్ సీన్ కి చూసుకుంటే, క్లైమాక్స్ లో పుష్ప పుష్ప is wearing అండ్ white. ఫాద్ బోత్ ఆర్ వెరింగ్ వైట్. బ్లాక్. ఫైనల్ సీన్ లో బ్లాక్ ఉంటాడు. ముందు సీన్ లో పోలీస్ స్టేషన్ లో ఇద్దరు వైట్ ఉంటది. ఇద్దరికి వైట్ ఉన్నందుకు వాడికి ఇద్దరు వైట్ వేసుకున్నందుకు కూడా కాలుతుంది ఫాద్ ఫసిల్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అని లేదన్నందుకు కాలుతుంది. అది చెప్పడు, అది లాస్ట్ కి రివీల్ చేస్తాడు. సస్పెన్స్ లో పెట్టి లాస్ట్ రివీల్ చేస్తాడు. కానీ మధ్యలో యాడ్ చేస్తాడు చురుకులాగా, వీడు తెల్ల చొక్కా వేసుకున్నాడు, నేను తెల్ల చొక్కా వేసుకున్నాను, నాకు అంటే పోలీస్ కి దొంగకి తేడా ఎక్కడ వస్తుంది అంటే అప్పుడు బ్రాండ్ అని చెప్పేసి వాడి ఐడెంటిటీ పైన కొడతాడు. అంటే బేసికలీ పుష్పాని తొక్కేస్తాడు ఆ సీన్ లో. తొక్కేసిన తర్వాత అదే నువ్వన్న సీన్ లో అప్పుడు హీస్ వేరింగ్ బ్లాక్. దేర్ ఫహద్ ఫాసిల్ అండ్ పుష్ప ఎక్స్చేంజ్ కలర్స్ కంపేర్డ్ టు శత్రు అండ్ పుష్ప. సో అండ్ ఫ్రేమింగ్ లో మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ లోనే ఉంటారు ఫ్రేమ్ లో కూడా. సో ఫ్రేమింగ్ లెఫ్ట్ అండ్ రైట్ ఏంటంటే, ఫర్ దోస్ హు డోంట్ నో, the person on the right is considered good or with good intentions, and the person on the left of the frame is considered with bad intentions or the villain usually. So సెకండ్ హాఫ్ వచ్చాం ఆల్రెడీ. ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ నాకు ఎందుకో కంప్లీట్ ఇది ఇవ్వలేదు అనిపించింది. అంటే వేరే చోట వేసారంట. అంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫస్ట్ లో వాళ్ళ కార్ తయారా అంటే, దానికి ముందు కార్ తయారంతా అంటాడు వాళ్ళ ఫ్రెండ్ తో, నీకు ఎంత ఉందని అంటే 10 లక్షలు అప్పు ఉందని అంటే, ఇక్కువేరో అని చెప్పి తెచ్చేద్దాం అని చెప్పినప్పుడు 5 లక్షలు వస్తే కార్ కొని అంటే మరి నా అప్పు అనే టైప్ లో ఒక రియాక్షన్ ఇస్తాడు కేశవ. దాని తర్వాత కేశవ అప్పు తీర్చే సీన్ ఉంటదంట ఆస్ట్రేలియాలో ఎక్కడ వేసారంట, మన దగ్గర లేదు. అది కేశవ అప్పు కాదు, లైక్ పుష్ప అది అప్పు. అది ఇంట్రో వాడు వెంకాల వెళ్ళిన తర్వాత వీడు బండి అమ్మేస్తాడు. పుష్ప వాడి దగ్గర ఉన్న బైక్ అమ్మేసి వాడు ఏదైతే అప్పు ఉందో, వాళ్ళ అమ్మ ఏదైతే అప్పు చేస్తుందో ఆ అప్పు తీర్చేస్తాడు. వాడు తీర్చేసినాక అప్పు ఇచ్చిన తను ఊరందరికి చెప్తాడు, పుష్ప మా దగ్గర అప్పు చేస్తాడు, మా దగ్గర ఇట్లా ఉన్నాడని ఊరంతా చెప్తే అడుగుతాడు, ఇప్పుడు నాకు ఊరంతా చెప్పాలి నువ్వు అని చెప్పేసి అందరి ఇళ్ళకి కొట్టుకుంటూ తీసుకెళ్తాడు. దట్ వాజ్ సీన్ అంతే. ఇది లైక్ ట్విట్టర్ లోనే ఒకదాని వీడియో రికార్డ్ చేసి పెట్టాడు. మనకి ఇక్కడ ప్రైమ్ లో కూడా వచ్చిన తర్వాత తెలియదు. ఇక అండ్ ఓ అంట సాంగ్ లో కూడా ఒక స్మాల్ డాన్స్ బీట్ కూడా కట్ అయింది మన దగ్గర. ఏమో మరి ఎందుకు కట్ చేశారు అలా. 2 hours 59 minutes ఉంది, ఇంకో 1 minute ఉండేది. కంప్లీట్ 3 hours చేయలేదా? థాట్స్ ఉన్నాయా? క్లోజింగ్ థాట్స్ ఇప్పుడే క్లోజింగ్ వచ్చారా మీరు? స్టార్ట్ చేసి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది అనిపించింది అండి నాకు. బేసిక్ థింగ్ అనిపించింది, పవర్ రైజ్ అనిపించిందా లేకపోతే ఐడెంటిటీ అనిపించింది? వాడికి ఒకటే మెంటాలిటీ, నేను లేకపోతే నా ప్లేస్ లో ఇంకెవడో ఉంటాడు, అదే నేను ఎందుకు అవ్వకూడదు, అంతే. సింపుల్ దాక్క మీకు సాంగ్. నేను లేకపోతే ఎవడో ఒకడు ఉంటాడు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ పొజిషన్ ఖాళీ ఉంది కాబట్టి, అది నేనే ఎందుకు అవ్వకూడదు.
బై వాట్ ఎవర్ మీన్స్ జస్టిఫైడ్ అంతే. మరి ఆడ ఐడెంటిటీ అనిపించలేదా? వాడెందుకు అవ్వకూడదు అని కాకుండా కూడా నాకు సూర్య కూడా ఏమనిపిస్తుంది అంటే వాడికి ఐడెంటిటీ లేదు. హీఈస్ ల్యాకింగ్ ఐడెంటిటీ అండ్ మనీ ఫ్రమ్ ద స్టార్ట్. వాడు పుట్టినప్పటి నుంచి ఐడెంటిటీ ఇన్ ద సెన్స్ యూ కెన్ కాల్ ఇట్ రెస్పెక్ట్, యూ కెన్ కాల్ ఇట్ తెలుగులో మాన మర్యాద అని అనుకున్నా కూడా వాడికి అది ఇవ్వలేదు. ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ ప్రొజెక్టెడ్ బై అజయ్ టు బి అన్ ఇల్లిజిటిమేట్ సన్ కదా. సో వాడికి ఇంటి పేరు కూడా ఉండకుండా వాడికి ఏమీ స్ట్రిప్డ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అతని దగ్గర ఉన్నది అతనికి రావాల్సింది, పుష్పకి రావాల్సింది ఎవరైతే లాక్కుంటూ వెళ్ళిపోతుంటే పుష్ప చూస్తూ ఉండడు. ఇంటర్వెల్ కంటే ముందు వచ్చే సీన్లు కూడా అదే అంటాడు. కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి కానీ, కొండ కింద మంగళం సీను కానీ ఎవరు నా దగ్గర నుంచి ఉన్నవి లాక్కేసుకుంటూ వెళ్ళిపోతే నేను చూస్తూ ఉండని ఉంటాడు. సో దట్ ఈస్ హిస్ బేసిక్ మైండ్ సెట్ టువర్డ్స్ గెట్టింగ్ ఆర్ అచీవింగ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. సో వాడు 0 నుంచి స్టార్ట్ అవుతాడు. బేసిక్ గా వాడి దగ్గర ఉన్నదేం కాదు, వాడు తెచ్చుకున్నావు అవన్నీ. ఇప్పుడు అదే ఐడెంటిటీ అనేది వాడికి he still not there yet because Ajay తో కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవ్వలేదు. No, I don't think అంటే that is the thread, I agree. కానీ ఇప్పుడు వాడు ఐడెంటిటీ కోసం ఇవన్నీ చేశాడంటే that is bullshit according to me. No, he wants two things, money and identity. I don't think he wants money as well. Money you can call it power. Money you can call it power also. Money is synonymous. మనీ కావాలి అంటే వాడు ఫస్ట్ ఎందుకు అమ్మేస్తాడు ఆ కార్? సో పవర్ కదా, అదే మనీ సినానిమస్ విత్ పవర్ అంటుంది. సో అది కొంటే వాడికి రెస్పెక్ట్ వచ్చింది. రెస్పెక్ట్ వల్ల ఏమొచ్చింది? ఐడెంటిటీ వచ్చింది. రెస్పెక్ట్ కాదు. నో, దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద ఓన్లీ పాయింట్ ఇస్ హీ వాంట్స్ టు షో దెమ్. అది రెస్పెక్ట్ కోసం కాదు. వాడు ఎక్కడ రెస్పెక్ట్ అసలు నో రెస్పెక్ట్. వాడు ఏమంటాడు? కూలోడా అన్న ప్రతిసారి వాడి రియాక్షన్ షాట్స్ పడతాయి. వాడు ఏమన్నాడు? బేసిక్ థింగ్ ఏంటంటే వాడికి కావాల్సిన ఐడెంటిటీ రెస్పెక్ట్ కాదు. వాడి కూలోడా అని 3-4 సార్లు రెస్పెక్ట్ అవసరం లేదు. మరి వాడే రెస్పెక్ట్ కావాలి అంటే ఫస్ట్ పోలీసు వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు అట్లా మాట్లాడుతాడు? తీసుకెళ్ళండి సార్. రెస్పెక్ట్ వాడికి కావాలి. నేను చెప్తున్నా, అకార్డింగ్ టు మీ ఆ పొజిషన్ లో ఎవడో ఒకడు ఉంటాడు, ఏదైతే పవర్ పొజిషన్ ఎంటీ ఉందో. అది నేనే ఎందుకు కాకూడదు? నాకు ఆపర్చునిటీ కనబడుతుంది, నేను వదలను దాన్ని కనబడితే. హీ డజంట్ రెస్పెక్ట్. ఐ డోంట్ థింక్ హీ కేర్స్ అబౌట్ రెస్పెక్ట్ ఆర్ స్టేటస్ ఆర్ ఎనీథింగ్. ఓన్లీ ఐడెంటిటీ అంతే. వాడికి అక్కడ నేను ఉండాలి అంతే. మరి అదే అంటారు కదా, ఐడెంటిటీ కదరా. ఐడెంటిటీ నాట్ ఈక్వల్స్ టు అనట్లే, సినానిమస్ అంటున్నా. ఎందుకంటే సీన్స్ ఉంటాయి, సీన్స్ ఉంటాయి. నేను చెప్తా చూడు. ఫస్ట్ లో కూలోడు అనేది నీకు ఫస్ట్ టైం నాకు ఎందుకో అంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాడు గమనించుకుంటూ వచ్చా. ఫస్ట్ కార్ తీసుకున్నప్పుడు ఆ కూలోడు అని అంటారు, సునీల్ కూలోడు అని అంటాడు. సునీల్ ఫోన్ చేసినప్పుడు అందరు చచ్చిపోయారు, పుష్ప చచ్చిపోయాడా. దాని తర్వాత అజయ్ ఘోష్ వస్తారు, అతను కూలోడు అని అంటారు. సో కూలోడు అన్నప్పుడు పార్ట్నర్ కింద మార్చుకుంటాడు, 1,00,000 పోయినా పర్లేదు అని చెప్పి 4% కి. అన్న నువ్వు ఏంటని ఎలా చేసా అంటే పార్ట్నర్ అంటే కింద హోదా పెరుగుతుంది. దాని తర్వాత ఎప్పుడైతే హోదా వస్తుందో కార్ కొనుక్కొని అజయ్ ఇంటి ముందు 5 చక్కర్లు కూడా వేస్తాడు. ఎందుకు? అది హోదా అనొచ్చు ఆర్ ఫార్ సైడెడ్నెస్ కూడా అనొచ్చు. మీరు హోదా అనుకుంటున్నారు, నేను ఫార్ సైడెడ్. 4% బిజినెస్ పెద్దగా అవుతే వాడికి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అది ఓకే, అది ఫార్ సైడెడ్నెస్ లో మనీ అవుతుండొచ్చు. కానీ ఫస్ట్ వాడు ఏమంటాడు? కేశవ్ అడిగినప్పుడు ఏమంటాడు? పోయినా పర్లేదు అని అంటాడు. అవును, he wants to establish his identity like that. That is no way relation to respect అని నేనంట. సో ఇంకొక సీన్ చెప్తా, అప్పుడు చెప్పు. అయితే ఫస్ట్ పోర్టుకి వెళ్ళిన ఫస్ట్ సీన్ లో చూస్తే ఫస్ట్ ఆడు ఒప్పుకోడు, మంగళం సీన్ తోనే మాట్లాడుకుంటా వాళ్ళు దాటేసి రాగలవా అంటే వీడు ఇన్ని చేసుకుని వచ్చినా కూడా ఆడు నమ్మడు. ఎప్పుడైతే నేను కొండారెడ్డి మనిషిని అంటే ఓహో కొండారెడ్డి మనిషి అని చెప్తాడు. సో ఎప్పుడు వేరేవాడు ఐడెంటిటీ వాడతారు తప్ప ఈడు ఓన్ గా నేను పుష్పరాజ్ అన్న టైప్ లో ఎక్కడైనా వాడాడా? నా డౌట్. మీ ఫెటల్ మీరు 2 సార్లు చూస్తే చెప్పండి. పుష్పరాజ్ అన్నాడు లాస్ట్ ఎక్కడ కూడా, అంటే డైరెక్ట్ గా డీల్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా పుష్పరాజ్ అన్నాడు. ఎంపీ వచ్చేసి ఇతనికి ఇవ్వండి, ఇంకా సిండికేట్ మొత్తం ఇతని చేతిలో పెట్టండి అని తప్పిన తర్వాత ఆ 6 months మౌంటేజ్ ఉంటది కదా, ఏ బిడ్డ ఇది నా ఆర్డ్ అన్నప్పుడు. అప్పుడు ఆ ఏ బిడ్డ ఇది నా ఆర్డ్ అనే వర్డ్ కూడా లైక్ దట్ హోల్ ఫ్రేజ్ ఇస్ ఆల్సో జస్టిఫైడ్ టు హిస్ పొజిషన్. సో ఇప్పుడు ఇది వాడు అడ్డా, ఇక్కడ వాడు అడ్డా అంటాడు. ఎవడ్రా నువ్వు అంటే వాడు మెటమార్ఫోసిస్. అది హీ కీప్స్ చేంజింగ్. నువ్వు కాలేస్తే కత్తి అవుతా,
తొక్కేస్తే ఇటుక అవుతా అలా అంటూ ఉంటాడు కదా. సో దట్ ఈస్ ద హోల్ థీమ్ అని నేను అంటున్నా. That thing keeps changing, but his identity or hoda keeps increasing. But he always thing aims at ఏంటంటే- a higher step. ఐడెంటిటీ is something different, హోదా is something different. ఐడెంటిటీ అయితే ఒకటి ఉంటది. వాడికి ఓన్లీ ఆ పవర్ పొజిషనే కావాలి. అకార్డింగ్ టు మీ హీ ఓన్లీ వాంట్స్ దట్ పవర్ పొజిషన్. నాకు ఎందుకో పవర్ అని అనిపించలే, ఐడెంటిటీ అని ఎందుకు అనిపించింది చెప్పనా? నేను మా నాన్న కొడుకుని ఇలా కొట్టేది, లేకపోతే మా నాన్న నాకు వేసిన చైన్ తీసుకెళ్ళిపోయాడు, దాంట్లో నాది Chain మా నాన్న తీసుకెళ్ళిపోయాడు. దట్స్ వాట్ ఐఎమ్ అని చెప్పి అంటాడు. అప్పుడు అజయ్ పట్టుకెళ్ళిపోతాడు. సో బేసిక్ లో వీళ్ళందరూ వీడి సైకిల్ లో ఒక విలన్స్ తప్పితే మెయిన్ తన ఐడెంటిటీ లాక్కుంది అజయ్. తన Right. అన్నయ్య హాఫ్ బ్రదర్ Right. లాక్కున్న ఐడెంటిటీ దగ్గరే తనకి ఎప్పుడు ఎమోషన్. వాళ్ళ అమ్మ అందుకు బాధపడుతుంది కాబట్టి వాళ్ళ అమ్మ ఎప్పుడు చూపించాలనుకుంటుంది. దీని ఐడెంటిటీ ఎక్కడ లేదు. అంటే మన తప్పేంటి మనం చెప్పుకునే దాన్ని అంటాడు, కానీ వాళ్ళందరూ దాన్ని తప్పు కింద చూపిస్తారు. ఎండ్ అవుతుంది Right. నా బ్లడ్ మా నాన్న బ్లడ్ మా అమ్మ బ్లడ్ ఇది ఉంది, మా అమ్మదే కాదు మా నాన్నది కూడా ఉందని చెప్పి కాల్చుకొని చూపిస్తాడు. ఇది నా ఐడెంటిటీ, నాకు ఒక ఇంటి పేరు ఉందని చూపించుకోవడానికి. నాకు అక్కడ అనిపించింది ఐడెంటిటీ అని. ఎందుకంటే Right. ఈగో వారు ఉంది, అంటే ఒకళ్ళు తొక్కేస్తున్నారు వాళ్ళని దాటేయాలని చెప్పి ఉంది. అంటే Right. ఇట్ కెన్ బి బోత్ థింగ్స్ ఎట్ ఎ టైం, రైట్? అంటే వై ఇట్ షుడ్ బి ఎప్పుడు ఒకటి ఎందుకు అవ్వాలి, రెండు ఎందుకు అవ్వకూడదు? మిక్స్డ్ ఫీలింగ్స్, 3-4 He ఫీలింగ్స్ can have multiple aspirations also. యా. Right. True. వీడి పైకి రావాలనుకోవచ్చు, డబ్బులు కావాలనుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఐడెంటిటీ కూడా ఇటు కావాలనుకోవచ్చు కదా. Right. ఒకటి ఎందుకు అవ్వాలి అనుకుంటా నేను. Writing points సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది బేసిక్ గా అది ఆర్క్ కంప్లీట్ కాలే అసలు. ఇదైతే ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే- వాడికి వచ్చేది ఉంటది పర్టికులర్ గా మాంటేజ్ Exactly. చూపించి గుండె గీయించేది, ఈ చేంజెస్ చూపించినప్పుడు దానికి అవును. తోడు అది ఫేస్ అంత చూపించి అంత ఇది పెట్టినప్పుడు దానికి ఖచ్చితంగా ఇంకోటి ఏంటి, కార్డు ఇచ్చినప్పుడు బాబాయ్ అని చెప్పి చిన్నపిల్ల ఆడెవరో అవును. తెలియదు అన్నట్టు ఫస్ట్ వాళ్ళ డాటర్ అంటది, కొంచెం డబ్బులు వచ్చాక వాళ్ళ వైఫ్ అంటది పుష్ప పెళ్ళండి అని చెప్పి. ఎవరు Right. యాక్సెప్ట్ ఆ ఆర్క్ అనేది పార్ట్ 2 లో చూస్తారు. నాకు తెలిసి ఇట్స్ గోయింగ్ టు బి ఎమోషనల్ అనుకుంటున్నాను. ఎందుకంటే It has to be. ఎప్పుడంటే I don't think it has to be. It has to be అని I అంటున్నా, want it to be అంటున్నారు. No, I want I it to don't be. want it to be. ఎందుకంటే అది మళ్ళీ రొటీన్ తెలుగు సినిమా అయిపోతుంది. but, If he is want to be a badass, let him కూర్చోబెట్టేసి be a నిన్ను badass. సుకుమార్ స్టైల్ ఆఫ్ ఎమోషన్ డిఫరెంట్. నీళ్లు కప్పించడం అనట్లేదు, నేను అలా If అనట్లేదు. he wants to be a Melodramatic. badass, he can be a badass. Why do you want it to be emotional once again? సుకుమార్ స్టైల్లో ఏంటంటే నేను వాడనట్లేదురా. ఎమోషన్ డిఫరెంట్ ఉంటది. అంటే మనకి కనెక్ట్ అవ్వాలి. అరే ఇది మూవ్ అయిపోయే అంత ఉండాలి. నాకైతే అనిపించేది రంగస్థలంలో ఫస్ట్ హాఫ్ లో నీకు జస్ట్ క్యారెక్టర్స్ ఇన్నోసెన్స్ ఇవే ఇంట్రొడ్యూస్ చేస్తాడు, జస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు. నీకు అన్ని కాన్ఫ్లిక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు. నువ్వు సరిగ్గా చూస్తే అవును. బ్యాక్ ఎండ్ లో అవుతున్న అన్ని లవ్ స్టోరీ కూడా ఉంటది బ్యాక్ ఎండ్ లో, అది అవును. ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అదే మెయిన్ థీమ్ అని మనకు తెలియదు. సిమిలర్లీ ఈ హయ్యర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తాడు. మళ్ళీ Right. ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ దీని వల్ల అవుతున్నాయని say ఇది మెయిన్ థీమ్ అనుకుంటాం. అండర్లైన్ ఇవి వెళ్తాయి. ఇది ఫస్ట్ హాఫ్. ఇది ఇంట్రొడ్యూస్ చేసి ఒక ఫేస్ ఆఫ్ ఇంట్రొడ్యూస్ చేసి ఆపుతాడు. ఇప్పుడు దీని పుష్పకి రంగస్థలం ఫస్ట్ హాఫ్ కి పుష్ప మొత్తం సినిమాకి ప్యారలల్స్ తీసుకుంటే నీకు మొత్తం వరల్డ్ బిల్డింగ్ కి ఇక్కడ వరకు ఆపడన్స్ అని అనుకోవచ్చు. బట్ సెకండ్ హాఫ్ Right. వచ్చేసరికి రంగస్థలంలో ఏమేమి ఉంటాయి, ఒక మిస్టరీ ఈవెంట్ ఉంటది, వాళ్ళు ఎవరు చంపారు అని చెప్పి. ఇంకొకటి ఒక ప్రాపర్ ఫేస్ ఆఫ్ ఉంటది ఇద్దరు విలన్, హీరో అండ్ విలన్ కి. ఇంకోటి Right. ఎమోషనల్ యాంగిల్ ఉంటది వాళ్ళు అన్ని చచ్చిపోయినప్పుడు. అది మెయిన్ కి క్రక్స్. నా పాయింట్ ఏంటంటే ఎమోషనల్ యాంగిల్ ఉండాలి ఉండకపోవడం ఉంటుంది. మీరు అన్నట్టు ఉంటుంది. అది మెయిన్ పాయింట్ ఉండకూడదు అట్లీస్ట్ అకార్డింగ్ టు మీ. నేనేమంటున్నా అంటే అది డ్రైవింగ్ ఫోర్స్ అవ్వకూడదు. అన్నది నా పాయింట్. అదొకటి డ్రైవింగ్ ఫోర్స్ అవ్వదు. even I hope there is more or lot of drama between Fahad Fasil and Pushparaj. I hope that to be the కాదు more. ఇన్ జనరల్ పుష్ప ఒకవేళ అది డ్రైవింగ్ ఫోర్స్ అయినా ఇన్ జనరల్ పుష్ప వాడు ఐడెంటిటీయే కాకుండా ఈజ్ మచ్ మోర్ అని నా ఫీలింగ్. అంటే ఐడెంటిటీ ఈజ్ అ బిగ్ ఇష్యూ. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, నీకు అసలు ఏం తెలుసు అది అని. బట్ ఇఫ్ మన పాడ్కాస్ట్ ఇదే తక్కువ చెప్పరాదురా. if he wants to be a badass, he can be a badass అంటున్నాను అంతే. క్యాన్ బి. ఇప్పుడు ఎస్ ఇప్పుడు ఎట్లా చెప్పాలి అంటే బేసిక్ గా ఇప్పుడు నాయకన్ సినిమా ఉంది. నాయకన్ సినిమాలో కమల్ హాసన్ ని ఎట్ ది ఎండ్ జస్టిఫై ఎలా ట్రై చేస్తారు, ఏంటి మంచోడే అని కన్విన్స్ చేయడానికి కొంచెం ఇట్లా ఒక ఆర్క్ లాగా ఉంటుంది. కానీ వాడిని చంపేస్తారు ఎట్ ది ఎండ్. హీ హ్యాస్ టు డై. అంటే వాడు ఏంటి, వాడు
ఏమో నాకు Basic ఒక మంచిగా cycle పూర్తయినట్టు. చూపించడానికి ట్రై చేస్తారు అనేది ఏమనిపించలేదు నాకు. ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది నాకు అసలు. స్టార్టింగ్ లో వాడు అలా బయటకు వచ్చేది అలా కదా, ఒక Okay, he చంపేస్తే becomes a bad person because of all the consequences at that point, and he happens to kill a police కదా. ఎగ్జాక్ట్లీ, బట్ ఎండింగ్ చూపించిన హీ స్టిల్ బ్యాడ్ పర్సన్ అని చూపిస్తాడు. That He's is a very bad true. person. He's a bad person. అందుకే వాళ్ళ కూతురు వాడి దగ్గరికి రాదు. అలానే కాదు. ఇది కూడా ఉండాలి అంటున్నా. మళ్ళీ 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 దీని ఏదో షుగర్ వీడు మంచోడని when I said emotional, I'm not saying that he has to be converted into a good person by having a very emotional backstory. నేను అలా అనట్లేదు. That is not my intention at all. I'm saying that సుకుమార్ ఎమోషన్స్ చూపిస్తే ఎంత హార్డ్ హిట్టింగ్ ఉండే అంటే లైక్ that is also one of his core strengths apart from having a good drama. అలా నేను అది మిస్ అయింది తన స్ట్రెంత్. ఐ డోంట్ వాంట్ షుగర్ కోటింగ్. చాలా షుగర్ కోటింగ్ జరుగుతుంది. అరే ఇప్పుడు ఇందాకనే అన్నాడు కదా సూర్య, ఆ వ్యాన్ సీన్ పెట్టినప్పుడే ఇట్ లిటరలీ షోయింగ్ ద వర్స్ట్, లైక్ అంత గలీజ్ క్రింజ్ సీన్ ఉన్నా కూడా బికాస్ దట్ హీరో ఇస్ డూయింగ్ దట్. ఇప్పుడు మొత్తం తీసేసి రిమూవ్ అల్లు అర్జున్ ఫ్రమ్ ఇట్, పుష్ప ఈజ్ లైక్ దట్ అన్నాడు అనుకున్నప్పుడు రూట్ చేయడానికి కూడా లేదు, హీరో కనెక్ట్ చేయడానికి కూడా. అంటే నువ్వు హీరోని రిలీజ్ చేసుకొని ఈడు బయట ఎలానే ఉండాలని కూడా నువ్వు ఇన్స్పైర్ అవ్వాలని చూసి. అదే కదా. దట్ ఐ అగ్రీ. ఆ పాయింట్ బాగుంది కానీ ఐ జస్ట్ హోప్ ఇట్ డజంట్ టర్న్ ఇంటూ షుగర్ కోటింగ్ ఎవ్రీథింగ్. రైట్. అంటే దీంట్లో ప్రతి ఒక్కటి అంటే ఇట్ ఈస్ కేటరింగ్ టు సార్ట్ ఆఫ్ అల్లు అర్జున్. మేబీ ఛాన్సెస్ ఉన్నాయా అనిపించింది నాకు. ట్రూ. వన్ కామన్ థింగ్ ఇన్ సుకుమార్ ఫిల్మ్స్ ఏంటంటే క్లైమాక్స్ ఎప్పుడు ఎమోషనల్ గా ఉంటది. అది నేను ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇతను ఇప్పుడు చూడు, ఫస్ట్ పోలీసులు ఇతన్ని కట్టేసి పుష్పాన్ని కట్టేసి కొడుతున్నప్పుడు కూడా వేరే పోలీసు వచ్చి ఫస్ట్ వీడిని తొక్కాలి అంటే వీని ఐడెంటిటీ గురించి మాట్లాడి అని చెప్పేసి తొక్కుతాడు. సో దట్ ఇట్ షోస్ దట్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ విల్ బి ద బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అన్రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్. అంటే దానికి ఒక డ్రామా సీన్ కూడా లేదు. అజయ్ ఇంకా పుష్ప కూర్చొని మాట్లాడుకోడు ఒక దగ్గర. అంటే లిటరల్లీ మనం కొట్టేస్తాడు. కొట్టిన తర్వాత అమ్మకి దెబ్బ తాకితే ఇంకా మొత్తం సినిమా అంతా వేరే డైరెక్షన్ వెళ్ళిపోతుంది. దెర్ ఈస్ నో సాలిడ్ డ్రామా సీన్ బిట్వీన్ అడల్ట్ పుష్ప అండ్ అజయ్, విచ్ విల్ ప్రాబబ్లీ హ్యాపెన్ ఇన్ పార్ట్ 2. ఆ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయడానికి ఎటు పోవట్లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఓపెన్ కాన్ఫ్లిక్ట్ అని, అండ్ దట్ మే ఫార్మ్ ద క్రక్స్ ఆఫ్ పార్ట్ 2. Of course, the rise, the rule will have a lot of Fahad Fasil and Pushpa Gani. Just saying, it will also have to solve this conflict solve చేస్తారు అనుకో. But right. Okay, closing thoughts. Yeah. Expectations on Pushpa the Rule. మీ ఎవరికైనా ఎవరికైనా మీకు క్లైమాక్స్ విజువల్స్ నచ్చాయి నచ్చలేదా? నాకు మొత్తం మూవీ నచ్చాయి కానీ ఎక్సెప్ట్ ఫర్ సిజీ తప్పితే, బ్యాడ్ సిజీ తప్పితే విజువల్స్ చాలా బాగున్నాయి. కూబా బాగా ఇచ్చారు. బట్ క్లైమాక్స్ విజువల్స్ ఎందుకో నాకు అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది. అవుట్ ఆఫ్ ప్లేస్ కాదు, ఇట్ వాస్ నువ్వు అన్నావు కదా ఇంప్రూవైజేషన్స్ అన్నావు కదా. ఐ థింక్ ఇట్ వాస్ లాస్ట్ మినిట్ కాల్ ఆర్ మేబీ 1 month ముందు కాల్ చేసి షూట్ చేశారు అనిపించింది. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ టెక్నికల్. బన్వర్ సింగ్ షేకావత్ వచ్చినప్పుడు అతని క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు అందరి క్యారెక్టర్ కి ఒక పర్టికులర్ ఫాంట్ పడుతుంది. ఆరెంజ్ హ్యూజ్ ఫాంట్ స్క్రీన్ మొత్తం పడుతుంది. షేకావత్ కి ఆ ఫాంట్ పడలేదు. చూసావా? షేకావత్ ఫాంట్ పడినప్పుడు పేరు చాలా తక్కువ ఫాంట్ లో, అంటే నేను అబ్జర్వ్ చేసా కాబట్టి నేను చెప్తున్నా, చాలా చిన్నగా అనిపించింది. ఇట్ ఫెల్ట్ లైక్ లాస్ట్ మినిట్ అడిషన్ అనిపించింది. అట్ ద సేమ్ టైం ఆ లాస్ట్ సీన్ ఎక్కడైతే పుష్ప ఇంకా షేకావత్ కూర్చొని మందు తాగుతూ ఉంటారు, ఇట్ ఈస్ ఆబ్వియస్లీ షార్ట్ ఇన్ సెట్. మిగతావన్నీ ఆన్ రియల్ లొకేషన్స్ లో షూట్ చేసినా కూడా ఆ ఒక్క సీనే కొంచెం సెట్ లో తీసి ఏదో మేనేజ్ చేసినట్టు అనిపించింది. బేసిక్ థింగ్ ఏంటంటే ఫహద్ ఫాసిల్ కేమ్ ఇన్ లాస్ట్ మూమెంట్. ఇంకా అలానే వీళ్ళందరూ ఫహద్ ఫాసిల్ వెల్కమ్ ఫహద్ ఫాసిలే ఎప్పుడో పడింది. లైక్ అసలు పార్ట్ 2 అని అనౌన్స్ చేయడం కూడా చాలా లేట్ కదా. సమంత కూడా లాస్ట్ మినిట్ డెసిషన్. సో ఇవన్నీ లాస్ట్ మినిట్ డెసిషన్స్. సుకుమార్ ఏంటంటే ఒక ప్రాపర్ టైం ఇచ్చి, చెప్పాను కదా, రంగస్థలం కానీ 1 కానీ 2-3 వేరియంట్స్ చేసుకొని దాన్ని చెక్ చేసుకొని ఏది వర్క్ అవుద్ది ఏది వర్క్ అవుతుంది అని ట్రైలర్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తారు సుక్కు. దీనికలా ఇచ్చి మనం ఎక్స్పెక్ట్ చేసిన క్లైమాక్స్ వచ్చేదేమో. బేసిక్ థింగ్ వీళ్ళు టార్గెట్ పెట్టారేమో నాకు అనిపించింది. అంటే టార్గెట్ వాళ్ళు పెట్టుకున్నారులే మూవీ టీమ్ అంతా.
నాట్ ఓన్లీ బనీ, నాట్ ఓన్లీ ప్రొడక్షన్ హౌస్, బట్ సుకుమార్ కూడా పెట్టుకున్నారు ఇప్పుడు రిలీజ్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా అన్నారంట కదా, అంటే ఇందాక వింటుండే రేడియోలో సేయింగ్ దట్ ఇదర్ డిసెంబర్ రిలీజ్ ఆర్ ఫిబ్రవరి రిలీజ్ అన్నారంట. సో హీ వాంటెడ్ టు రిలీజ్ ఇన్ డిసెంబర్ ఓన్లీ. సో ఇంకా లైక్ లాట్ ఆఫ్ కాల్స్ అండ్ కాంప్రమైజెస్ తర్వాత ఇంకా ఇలా వచ్చింది. నాకు తెలిసి అది పార్ట్ 2 లో పోతుంది. కాంప్రమైజ్ అయినవన్నీ హీ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లోర్. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు 3 hours తీసుకున్నారు, హీ కెన్ టేక్ అనదర్ 3 hours. ఎందుకంటే 2.5 hours సినిమా చెప్పిస్తున్నప్పుడు ఇంకా అరగంట ఇందులో ఏది మిస్ అయిందో అదంతా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్స్ అన్ని పెట్టేశారు, మిస్ అయినవన్నీ అందులో పెట్టుకోవచ్చు. అంటే ఇంకా ప్రాపర్ గా క్యారెక్టర్ మధ్య ఎమోషన్స్ బిల్డ్ చేసుకోవడం, ఒక్కొక్కరు చేస్తుంటే దాని నుంచి ఎలా బయటకు వస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉంటది, ఇవన్నీ ఇన్ని సెట్టింగ్లు ఉన్నాయి, నియర్లీ ఒక 5 to 6 కాన్ఫ్లిక్ట్స్. ఇంకా కొత్త క్యారెక్టర్స్ కూడా రావచ్చు. 3 more క్యారెక్టర్స్ కూడా వస్తున్నాయి. 3 కొత్త క్యారెక్టర్లు వస్తాయంట. సో కొత్త క్యారెక్టర్లు వస్తున్నాయి. సో అలైజ్ వస్తారు, అట్ ద సేమ్ టైం ఫోర్స్ కూడా వస్తారు. సో వీళ్ళు ఎలా మారుతుంది, స్టోరీ వరల్డ్ బిల్డింగ్ ఎలా మారుతుంది అనేసి ఇంకా బెటర్ గా ఇంట్రెస్టింగ్ గా చేసుకోవచ్చు. సో అంటే సుకుమార్ కి ఇది జస్ట్ పార్ట్ 1 ఏదో జస్ట్ అందరికి చూపించాలి, వరల్డ్ లోకి తీసుకెళ్ళాలి, అది ఇంట్రెస్టింగ్ గా ఉంటది అని చెప్పడానికి ట్రై చేశారు. బట్ పార్ట్ 2 నాకు తెలిసి దాంట్లో ఆడేసుకుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే జగడంలో ఉన్నంత మైండ్ గేమ్, 1 లో ఉన్నంత మైండ్ గేమ్ దీంట్లో ఎక్కడ లేవు. ప్యూర్ డ్రామా అపోజింగ్ ఫోర్స్ కూడా లేదు, జస్ట్ డ్రామా. రంగస్థలంలో కూడా నీకు చూడు కావాలంటే నీకు అలా గ్రిప్పింగ్ ఉంటది మొత్తం సినిమా అంతా. రంగస్థలంలో మిస్టరీ ఎలిమెంట్ ఉంటది కదా, అది ఫస్ట్ నుంచి ఆడుకున్నాడు కాబట్టి అది ఎక్సలెంట్ గా వర్కౌట్ అయింది, ఇన్ఫ్యూజింగ్ విత్ ద డ్రామా. ఇక్కడ అలాంటిది ఏం లేకపోయేసరికి ఫుల్ ఆన్ డ్రామా. అంటే మెయింటైన్ చేశారు 2 hours 40, లైక్ స్క్రాప్ సీన్స్ అన్ని తీసేస్తే 2 hours 40 minutes వరకు నీ అటెన్షన్ ని హోల్డ్ చేయడం అంత ఈజీ కాదు. అదే 3 hours నాకు అయిపోయినట్టు కూడా అనిపించలే. అంటే కొన్ని సీన్స్ అంటే చాలా తక్కువ సీన్స్ అనిపించింది అబ్బా. అలాగా రష్మిక సీన్స్, అది కూడా యాక్టింగ్ బాగుంటే మేబీ ఇంకొంచెం మేబీ ఆమె ఆబ్వియస్లీ సెకండ్ పార్ట్ లో ఉంటది కాబట్టి మేబీ తను బెటర్ గా యాక్ట్ చేస్తే ఆర్ ఇంకా టైం ఇచ్చి బెటర్ గా యాక్ట్ చేయిస్తే మేబీ. యాక్చువల్లీ నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు, బట్ ప్రెస్ మీట్స్ ఇవన్నీ చూసినప్పుడు షీఈ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్ అంటే యాక్టింగ్, అల్లు అర్జున్ ఏమన్నారు, యాక్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ రియాక్టింగ్ కదా, ఆమె బాగా రియాక్ట్ అయ్యారు అంటే నేను బాగా యాక్ట్ చేస్తున్నప్పుడు ఆవిడ బాగా రియాక్ట్ అయ్యారు ఇదేదని చెప్తే నేనేంది ఒకటి అమ్మ బాగా రియాక్ట్ అయ్యారు, అల్లు అర్జున్ పొగుడుతున్నారు అంటే మినిమం ఉంటది, ఉంటే రియాక్షన్ సీన్స్ ఫస్ట్ నుంచి ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. ఇంకా రియాక్షన్ సీన్స్ బాగుంటాయి రష్మిక, అవి ఇదే పెట్టుకొని వెళ్ళా మైండ్ లో. వెళ్తే రియాక్షన్ షార్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అవి చూసావా. అట్లా ఎక్స్ప్రెషన్స్ కొన్ని అంటే ఇప్పుడు చూడు అదేదో F3 F2 ఏదో సినిమా దాంట్లోని సర్లే నీ కవర్ లోని కొన్ని ఆ ఎక్స్ప్రెషన్స్ మార్చరు. ఆమెది ఒక ఫేక్ ఏడ్చేది ఒక ఫేక్ ట్రోప్ యూస్ చేస్తుంది తను, సమ్ మెథడ్ అదే అసలు వర్క్ అవన్నీ పాతవే గుర్తొచ్చాయి నాకు. అంటే నాకు కొత్త రష్మికని చూసినా ఇవేం గుర్తు రాకూడదు అవి ఒక్క సెకండ్ కూడా. అంటే లుక్ మార్చారు, క్యారెక్టర్ సెట్టింగ్ మార్చారు, స్లాంగ్ మార్చారు, బట్ చేసే యాక్షన్స్ అన్ని పాత సినిమాలకు గుర్తు వస్తున్నాయి. అదే కదా. ఇప్పుడు రామలక్ష్మిని తీసుకుంటే రామలక్ష్మి ఎక్కడ పాత సినిమాల్లో అలా చేసినట్టు ఎక్కడ అవి ఎప్పుడు చేయలే కూడా అలా అసలు లైక్ ఫస్ట్ టైం రీఇన్వెన్షన్ లాగా ఉంటుంది సమంత చేస్తున్నా. అది ఆ రీఇన్వెన్షన్ నాకు ఎక్కడ రష్మికలో కనిపించలే. మేబీ పార్ట్ 2 లో కనిపించొచ్చేమో శ్రీవల్లిలో. ఇంకొంచెం ఇంకా పెళ్లి అయిపోయింది ఇప్పుడు. ఎప్పుడు మన సుకుమార్ హీరోయిన్ పెళ్లి అయిపోయింది అందరు తేట అవుద్ది, ఆఫ్టర్ మ్యాథ్ ఎప్పుడు చూడలే. సో ఐఎమ్ క్యూరియస్ ఏం చూపిస్తారని చెప్పి చూడాలి. బిఫోర్ వి క్లోజ్ ఇట్ అవుట్ ఒక 2 points. అదే ఏ బిడ్డ నా ఆట సాంగ్ లో 3 shots ఉంటాయి, బోల్ట్ కెమెరా అని యూజ్ చేశారు. బోల్ట్ కెమెరా షార్ట్స్ ఉంటాయి 3, ఎక్సలెంట్ ఉంటాయి షార్ట్స్. అవి చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంజాయ్ చేసా, సెకండ్ టైం చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేసా. ఇంకోటి శాండీ ఇందాక అన్నాడు కదా ఎడిటింగ్ చాలా అసలు బాగాలేదని, అంటే లైక్ సాంగ్స్ వి ఈ ఒక్క పర్టికులర్ ఎడిట్ ఉంటుంది. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వచ్చేసి డబ్బు ఇచ్చేసిన తర్వాత పుష్ప మెల్లిగా వచ్చి ఫస్ట్ హ్యాండ్ చేతికి ఇస్తాడు, ఇలా పెళ్లి ఇన్విటేషన్ చేతికి ఇచ్చేసి పెళ్లి ఉంది అని చెప్పేసి కూర్చొని నువ్వు రావాలి అని అంటాడు. ఆ హోల్ సీన్ లో కాన్ఫ్లిక్ట్ ఏంటి, నువ్వు అన్నది కదా, నువ్వు అన్న వెంటనే రియాక్షన్ షాట్ పడుతుంది పాఫాది పడి ఇలా పైకి చూస్తాడు, ఫాస్ట్ ఫసిల్ పైకి చూసి అప్పుడు స్టార్ట్ చేస్తాడు అనమాట ఫాస్ట్ ఫసిల్ గేమ్. సో ఆ రియాక్షన్ షాట్ అక్కడ పెట్టడం చాలా బాగా అనిపించింది. కార్డ్ తీసేయడం కూడా బాగుంటది, కార్డ్ చాలా ఇలా ఇలా చేసేది మొత్తం టేబుల్ చేసేది. అమ్మో అవును, అక్కడ బ్రహ్మాజీ కూడా ఉన్నాడు, మనం గమనించాల్సింది. ఎవరు ఓన్లీ ఫాస్ట్ ఫసిల్ తోనే డ్రామా నడుస్తుంది అక్కడ. నేను అనేది ఏంటంటే బ్రహ్మాజీ అనే ఒక క్యారెక్టర్ కూడా తెచ్చుకున్నారు, పక్కన బ్రహ్మాజీని పెట్టుకున్నారు. మనకి హీరో పక్కన ప్రాపర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ పెట్టినప్పుడు
ఫహద్ ఫాసిల్ పక్కన కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ పెట్టారంటే ఏదో యూజ్ రైట్. ఉంటదండి. అక్కడ ఏదో నార్మల్ క్యారెక్టర్ ని ఊరికే తెచ్చారు కదా సుకుమార్. నైస్ బ్రహ్మాజీ అబ్జర్వేషన్. రైట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని తెచ్చుకుంటే ఖచ్చితంగా ఏదో ఇంపార్టెంట్ సెటప్ ఉండి ఉంటది. ట్రూ ట్రూ ట్రూ. అండ్ ఆ సీన్ లో అల్లు అర్జున్ చూసే లుక్ కూడా బాగుంటది, నోట్లో పాన్ ఏదో రాసుకొని నోట్లో పాన్ బాగుండదు పెట్టుకొని ఇలా చూస్తా ఉంటాడు. మాట్లాడుతుంటాడు అప్పటికి. చాలా బాగుంటది అది. అది చాలా కొత్త. కానీ అది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇద్దరికి ఏట్ అవ్వకూడదు నాకు భయం ఉంటది. వేడి లేసి మీరు మా అమ్మని అన్నారు సార్, అది తీయడం కూడా బాగుంటది. రైట్, అవును, అది బాగుంటది. ఇంకా ఆ సీన్ నుంచి అప్పుడు డిఎస్పీ నిద్ర లేచి వైలినో చెల్లోనో గానీ మస్తు కొట్టాడు. ఆ సీన్ నుంచి ఎండ్ వరకు బాగుంటది మ్యూజిక్. ప్రాపర్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే అప్పటి వరకు పుష్పరాజ్ ఎవరికి భయపడ్డు. ఎగ్జాక్ట్లీ. సునీల్ దగ్గర కూడా భయపడ్డు. సునీల్ తో ఫోన్ లాగా అంటాడు, ఇప్పటి వరకు నీకు భయపడ్డాని నీకే తెలిసి ఇప్పుడు అందరికి తెలియదు కదా అని చెప్పి 5 నిమిషాలు అయిందని కాల్ చేస్తాడు కదా, అది బాగుంటది. అది మనకి ఎక్కడ ఇందాక అనుకుంది సిగరెట్ ది కొంచెం బెండ్ సిగరెట్ పక్క. అక్కడ లాజిక్ ఆడికి మాత్రమే తెలుసు ఈడు భయపడ్డాను, ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. సిమిలర్లీ వీడికి భయం ఉంది కాబట్టి అటాక్ చేయడు, రివర్స్ లో వెయిట్ చేస్తాడు రైట్ మూమెంట్ కోసం. అనసూయ కొంచెం అనసూయకి తెలీదు వీడు ప్రాపర్ ఎలా ఉంటాడు అని చెప్పి, సో అనసూయ అటాక్ చేస్తుంది. మళ్ళీ ఫహద్ ఫాసిల్ కి భయం ఉండదు. ఎందుకనుకున్నావు? ఫహద్ ఫాసిల్ చూడు అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతాడు, ఏం తేడా కొట్టినా కూడా. భాన్వర్ సింగ్ అన్నని చంపుకుంటూ వెళ్ళిపోతాడు, భయం ఉండదు. లాస్ట్ లో కూడా పుష్ప ఫేస్ ఆఫ్ వస్తే నవ్వుకుంటాడు తప్పితే పెద్ద ఏంది నాకు ఏదో అయిపోయింది అని, అంటే నాకు ఛాలెంజ్ వచ్చింది అన్నట్టు ఉంటది అతనికి. ఆ కళ్ళల్లో అది కనిపిస్తుంది. ఈడికి నేను భయపడేది అంటే ఫస్ట్ టైం ఒక భయం లేనోడు ఎదురొస్తాడు పుష్పకి. సో అందుకే పుష్ప కొంచెం ఉనికినట్టు చూపించి మళ్ళీ ఎండింగ్ లో పే ఆఫ్ ఇస్తాడు. ఏంటి పుష్ప బెండ్ అయిపోయాడు అని అనుకుంటాం మనం అందరూ. ఆ డ్రామా బాగా నా ఫేవరెట్ పార్ట్ అది. వచ్చినప్పుడు వచ్చిన ఇమీడియట్ సీన్ అతను గెలుస్తాడు. సో హిస్ గ్రాఫ్ గోస్ అప్. మళ్ళీ పుష్ప వచ్చి దాన్ని తగ్గించేస్తాడు. సో నౌ దే ఆర్ ఎట్ ద సేమ్ లెవెల్ అన్నట్టు అనమాట. ఐ మీన్ పుష్ప ఒంగోలు ఉండడం, ఐ మీన్ బనవర్ సింగ్ షెకావత్ దగ్గర బెండ్ అయి ఉండడం సీన్స్ ఇంకా ఎక్కువ లెంత్ ఉండి చూపించుంటే బాగుంది అనిపించింది. బికాస్ రంగస్థలంలో చిట్టిబాబు మినిస్టర్ దగ్గర ఉండే సీన్స్ చాలా ఉంటాయి. సెకండ్ హాఫ్, ఐ మీన్ ఎండ్ లో చాలా ఉంటాయి సీన్స్. అది చూపించుంటే, ఐ మీన్ వాట్ టైం గ్యాప్ ఎక్కువ తీసుకుని చూపించినా బాగుండేది. లైక్ ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యేవాళ్ళం మా క్లైమాక్స్. నైస్. ఇంకో పార్లల్ అదే విలన్ దగ్గర హీరో ఒంగి అణిగి మణిగి ఉండి టైం తీసుకుని కొట్టడం. రైట్ రష్ అయిపోయినట్టు ఉంటది అది. ఏదో అప్పటికే లెంత్ ఆల్మోస్ట్ 3 hours వచ్చేసింది. లైక్ 2 hours 45 ఉండే అప్పుడు. లైక్ ఆల్మోస్ట్ ఇంకా పాపా అది ఆ సీన్ ఇంకో 5 minutes ఉండడానికి ఏం లేదు అక్కడ. ఇప్పుడు నాకు అన్నిటికన్నా బాగా నచ్చే డైలాగ్ ఏంటంటే, బైక్ మీద వెళ్ళిపోతూ నీకు అన్ని ఇచ్చా నువ్వు తీసుకోలేదు, నీకు అన్ని లాగేస్తాను, ఉట్టి సారు అనేది ఒకటి ఉంటది, శిఖావత్న సార్ కొడకని చెప్పి ఒక్కటే ప్రాపర్ గా. అంటే ట్రిగరింగ్ మూమెంట్ అది ఫహద్ ఫాసిల్ అంటే, అదే బన్వర్ సింగ్ కి ట్రిగరింగ్ మూమెంట్. అందుకే ఆడు తీసుకెళ్ళి డబ్బులు కాల్ చేస్తున్నాడు వెళ్ళి కుక్కని చంపేసి. అవును అవును, ఆడు జస్ట్ ప్లేస్ సరిపోదు అంటేనే కాల్ చేస్తాడు. ఆడికి చిన్న ట్రిగ్గర్ అయినా కూడా కాల్ చేస్తాడు. ఆడికేంటి ఆడికి నచ్చినట్టు అన్ని జరగాలి. ఇక్కడ పుష్ప కూడా అంతే, అన్ని ఆడికి నచ్చినట్టు జరిగినప్పుడు ఆడు ఏమండు. ఎగ్జాక్ట్లీ ఆడికి నచ్చలేనప్పుడు జరిగినప్పుడు ఆడు దాన్ని మార్చాలని చూస్తాడు ఏదో ఒకటి చేసి. రైట్. అదే ఈ ఈగో గేమ్ కోసమే నేను వెయిటింగ్ పార్ట్ 2 లో. బికాస్ అయ్యప్పన్ విషయంలో ఈ ఈగోనే ఫుల్ ఆ డ్రామా బాగా బిల్డ్ అవుద్ది. సెకండ్ పార్ట్ ఎట్లా చూపిస్తాడు అనేది వెయిటింగ్ అసలు. అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏంటి, ఈ సీన్ చూపించాక ఒక దెబ్బ పోస్ట్ క్రెడిట్ సీన్స్ లోనే ఏదో ఒక చిన్న దెబ్బ వేసాడు, ఇద్దరికి ఏదో అయ్యింది, ఒక చిన్న దెబ్బ వేసాడు, ఫస్ట్ అటాక్ ఎవరు వేసారు అన్న టైప్ లో ఏదో ఒకటి చిన్నది పెట్టినా బాగుంది అనిపించింది. పోస్ట్ క్రెడిట్ సీన్స్ పోనీ ఎండ్ క్రెడిట్ కూడా కాదు, ఎండ్ కార్డ్స్ లో కాదు, పోస్ట్ క్రెడిట్ సీన్స్ అని. అండ్ ఆ కార్డ్స్ దగ్గర వచ్చే మ్యూజిక్ సూపర్ ఉంటది అసలు, చాలా బాగుంటది. అదే అక్కడే బాగా కొట్టాడు. అదే ఎండ్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతున్నప్పుడు బాగా కొట్టాడు. ఏమో అందరూ డిఎస్పీ మ్యూజిక్ బాగాలేదు తగ్గింది అన్నారు కానీ నాకేం పెద్ద అంత గమనించలేదు. సాంగ్ అంతా ఎందుకు గమనించాలంటే ఏం లేదు సామి అది నేను అంత స్ట్రాంగ్ సీన్ పాడలేదు, కాబట్టి మ్యూజిక్ కూడా అలాగే ఉంది అనిపించింది నాకు. ఇప్పుడు అంత స్ట్రాంగ్ సీన్ పడితే నువ్వు అంత మంచి మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకు డిఎస్పీ వెళ్ళాడని మనం అనుకోవడం కూడా తప్పు. ఎందుకంటే నాన్న ప్రేమతలో వైలిన్ బిట్ ఇవన్నీ అదే అంటారు కదా,
మేబీ అతని ఫార్మ్ అయిపోయిందో లేకపోతే అంత తన ముందు తన బాగా దగ్గర చేసినోడు. ఓఎస్టీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గర సౌండ్ ట్రాక్ ఉంది. జస్ట్ ఇన్స్ట్రుమెంట్ మార్చేస్తేనే ఫీలింగ్ మారిపోద్ది. ఇప్పుడు డప్పులతో కొట్టేది జస్ట్ వైలిన్ మార్చితే అది ఎమోషనల్ అయిపోద్ది మ్యూజిక్. అదే మార్చలేడా చేస్తుంది ప్రతిసారి, తెలీదా? అదే చేస్తుంది ప్రతిసారి. అదేంట్రా అదే చేస్తుంది ప్రతిసారి. మేబీ మార్చాలేమో. బేసిక్ టెక్నిక్ అది. ఎందుకు తమనాన్న కూడా ఇప్పుడు మగవా సాంగ్ ఫస్ట్ మామూలు కొడిచి దాని తర్వాత డప్పులు తెప్పించి లాస్ట్ ఇంకొక వర్షన్ వేసేది. అంటే అది చేసేది అంతే సింపుల్ థింగ్. ఒక సినిమాకి ఒక మ్యూజిక్ ప్రాపర్ బీజిఎం కొట్టుకుంటారు, దాన్ని అలా వేసేస్తారు. ఈ క్యారెక్టర్ చిన్న చిన్న పాత ఉండిపోయిన మ్యూజిక్ వేసేస్తారు, అయిపోయి. వన్ ఇయర్ నోటికి అలా చేయలేదు యాక్చువల్లీ. చాలా డిఫరెంట్ ఉంటుంది ఓఎస్టీ మొత్తం. ప్రతిసారి కొన్నిసార్లు క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఏంటి, వాళ్ళ డైరెక్టర్ నోట్స్ ఇస్తే వాళ్ళు క్రియేట్ చేయగలరు ప్రతి దానికి మ్యూజిక్. రంగస్థలం నోట్స్ అలా చేయలేదు. రంగస్థలం కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. నీకు రంగస్థలం character ఇప్పుడు కి చూడు, ఫస్ట్ సాంగ్ ఉన్నది ఎక్కడ వాడాలో అడిగి తెలుసు, రెండో సాంగ్ ఉన్నది ఎక్కడ వాడాలో అడిగి తెలుసు, మూడో సాంగ్ Exactly. తెలుసు. అలా ప్రతిదీ ఎక్కడ వాడాలో వాళ్ళకి పర్ఫెక్ట్ గా తెలుసు. కానీ ఇక్కడ ఆ సాంగ్ లో మ్యూజిక్ కానీ ఇవన్నీ ఎక్కడ డిఎస్పీ స్ట్రెంత్ అది ఎక్కడ వాడడం నేను చూసుకోలేదు ఇందులో. మేబీ డిఫరెంట్ ఒపీనియన్. ఇందాకేమంటుంది నేను శాండీ అదే మూవీ అయిపోయిన తర్వాత శాండీ ఇదేనమాట, వీళ్ళిద్దరి మధ్యనే డ్రామా ఇలా ఉంటే ఒకసారి ఇమాజిన్ చేసుకో రానా ఇంకా పీకే మధ్య ఎలా ఉంటది భీమ్లా నాయక్ లో అని. లైక్ ఇట్స్ ఫుల్ ఆన్ డ్రామా కదా. 3 hours ఆల్మోస్ట్ 3 hours డ్రామా ఉంటుంది. సో డ్రామా గేమే మొత్తం స్టోరీ సెటప్ మారుతుంది తెలుసు. కదా, కొంచెం సెటప్ మారుతుంది కదా. కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా కూడా సెటప్ మారుతుంది దానివల్ల. సో ఎలా స్టార్ట్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. చూడాలి. ఇప్పటికి చాలా మాట్లాడేసాం. చాలా ఎక్కువ మాట్లాడాం. నాకు తెలియలేదు కూడా టైం అయినట్టు. సో అలా మా ఈ ఎపిసోడ్ ఇంటికి వచ్చేసింది. పుష్ప పార్ట్ 1 పైనే ఆల్మోస్ట్ గంట కంటే ఎక్కువసేపు ట్రిప్ అయ్యాము. సో పార్ట్ 2 వచ్చినప్పుడు ఆ పాడ్కాస్ట్ చేస్తే ఒకవేళ అదే ఎలా ఉంటుందో చూడాలి. యాజ్ ఆల్వేస్ ఒకవేళ యూట్యూబ్లో చూస్తున్నట్టయితే డూ లైక్ ద వీడియో, ఆర్ ఇతర ప్లాట్ఫామ్స్లో వింటున్నట్టయితే మా పాడ్కాస్ట్కి రేటింగ్ ఇవ్వండి. సో దట్ ఆ రేటింగ్ వల్ల ఇంకా ఎక్కువ ఆడియన్స్కి మా పాడ్స్ రీచ్ అవుతాయి. యాజ్ ఆల్వేస్ వచ్చే ఎపిసోడ్లో వచ్చే వారం మళ్ళీ కలుస్తాం. అంతవరకు నమస్కారం.